పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. ఎందువల్లంటే ఉన్నది నేనే అన్న భావంతో ఉండటం వలన ఏ భావంలో రావట్లేదు. మీకు ఉన్నది నేనే అనటం వలన ఏ భావంలో రావట్లేదు. అక్కడ చెప్పండి. ఉన్నది నేనే, ఉన్నది నేనే అనటం వల్ల ఏ భావంలో రావట్లేదు. మీరు ఆలోచించుకోండి. లేకపోతే ఎలాగా కుదురుతుంది చెప్పండి? ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. ఆలోచించుకోండి. మరి మీకు H1 న్యూస్ డివోషనల్ యూట్యూబ్ వారికి, మన సత్సంగులకి అందరికీ చెప్పేది ఏంటంటే, భగవద్గీతలో ఆత్మవిచారణ వెనకాలది మోక్ష సన్యాస యోగం మొదటిదే రెండోది ఎంత చెప్పే ఉంటుంది. మోహం అర్జునుడు అంతటి వారికే మోహం ఎలా వచ్చింది చెప్పుకున్నాం కదా. మిగిలినంతా భగవద్గీత మనకి మన రోజు చెప్పుకునే సబ్జెక్ట్. అందువల్ల ముందే చెప్పడం జరిగింది. బ్రహ్మ అలా చెప్పించింది. మోక్షం కూడా కావాలి అన్న భావన అక్కర్లేదు. ఉండిపోతుంటే ఇంక మోక్షం ఏంటి? నేనే అంత అంటే మోక్షం అన్నది కూడా ఇంకేమి పేర్లు ఊర్లు ఏమి అక్కర్లేదు. ఉన్నదంతా నేను తప్ప రెండోది. ఇంకేం భావాలు ఉంటాయి? అందు గురించి అడిగిన ప్రశ్నకి వెనకాల నుంచి చెప్పడం జరిగింది 31. ఆ తర్వాత మోహం ఎలా ఉంటుంది అన్నది మొదటి చెప్పండి. రెండోది సాంఖ్యయోగం ఎందుకు చెప్పడం జరిగిందంటే, దేహం నేను అనుకునే కదా అందరి భావనని. ఆ నేనుని ఎలాగా ఏళ్లతో పెకలించాలి అన్నది ఆత్మవిచారణ ద్వారా సాంఖ్యయోగం చెప్పండి. సాంఖ్యయోగంలో కొన్ని శ్లోకాలు చెప్పడం వలన పంచేంద్రియాలనే కాదు, పంచకోశాలనే కాదు, షట్చక్రాలనే కాదు, పంచ తన్మాత్రలు నేను కాదు, స్థూలం నేను కాదు, సూక్ష్మం నేను కాదు, కారణం నేను కాదు, మరి ఇవన్నీ పంచకోశాలనే కాదు, పంచేంద్రియాలు నేను కాదు. మరి ఎలా చెప్పుకున్నాం? మరి జ్ఞానేంద్రియాలు నేను కాదు, కర్మేంద్రియాలు నేను కాదు, సూక్ష్మ శరీరం, స్థూలం, సూక్ష్మం, కారణం మూడు నేను కాదంటున్నాను. మరి మూడు నేను కాదని చెప్పినప్పుడు పంచకోశాలు నేను కాదంటున్నాను, జ్ఞానేంద్రియాలు నేను కాదంటున్నాను, కర్మేంద్రియాలు నేను కాదంటున్నాను, పంచ తన్మాత్ర శబ్ద స్పర్శ రూపరస్కందాలు నేను కాదంటున్నాను, పంచవాయువులు నేను కాదంటున్నాను. మరి వాయువులు నేను కాదు, ప్రాణ అపానం ధ్యాన ఉదాన సమాన వాయువులు నేను కాదు, షట్చక్రాలు నేను కాదు, మూలాధారం స్వాధిష్టానం మణిపూరకం అనాహత ఆజ్ఞ విశుద్ధ శాస్త్రం, ఏ చక్రం నేను కాదు. మరి నేను ఎవరిని? అది తెలియజేయటానికి భగవద్గీతలో ఆత్మవిచారణ తీసుకుని బ్రహ్మే చెప్పుకుంది. మన సత్సంగం ఇలా నడుపుకుంటుంది, ఆ బ్రహ్మే నడుపుకుంటాను. బ్రహ్మే మీ అందరికీ వినిపిస్తాం, అంతే కదా. బ్రహ్మం చూస్తాను, బ్రహ్మే వింటుంది, బ్రహ్మే సత్సంగం చేసుకుంటాను. మనకి నిమిత్త మాత్రంగా ఉన్నాం. ఏదైనా ఆలోచన ఉంటుందా? రోజు ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా, నా చిన్నప్పటి నుంచి కూడా రోజు ఏదో నాకు వస్తానే ఉందంటే కారణం ఏంటి? దేహం నేను అనుకుంటానేమో అని కాదు 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 అని చెప్పుకుంటానే ఉంది. మనసు కదిలినప్పుడు, కదిలినప్పుడు బాగానే ఉంది, ఊరకు బాగానే ఉంటుంది. కదిలినప్పుడే దాని ప్రతాపం చూపించాను. ఆలోచించు, ఏది నేను కాదు మనకు అర్థమైంది.
ఏ విషయాలేందు వ్యామోహం లేకుండా పరమాత్మే నేను అన్న దృక్పథంతో ఉండగలుగుతుంది. ఎందువలన? ప్రపంచం మార్పు చెందేది. ఎండమావులు ఎండమావుల దగ్గరికి నీళ్ళకి పట్టుకెళ్తే ఏమవుతుంది? మన చెమ్మ మనమే తెచ్చుకోవాలి, మన బిందు మనమే తెచ్చుకోవాలి. అక్కడ ఏమి ఉండదు, భ్రాంతి, అలా అనిపిస్తాం. అలాగే ఇవన్నీ కూడా దేహభావంలో, ప్రపంచ భావంలో అంతా మిథ్య మిథ్య మిథ్య. మిథ్యను తెలుసుకోవటానికే మనం ఈ సత్సంగం ద్వారా తెలియజేస్తాం. ఏది మిథ్య, ఏది విద్య? ఏది అవిద్య అంటే భ్రాంతి, విద్య అంటే ఉన్నది బ్రహ్మ విద్య. ఎప్పుడైతే మనం బ్రహ్మ విద్యను తెలుసుకున్నామో మనకు తేటతెల్లంగానే తెలియబెడతాం. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండగలం. మరి ఆలోచించుకోండి, ఏది విద్య, ఏది అవిద్య తెలిసిందా లేదా? ఇది ఆత్మ, ఇది అనాత్మ, తేటతెల్లంగా తెలుపుతాం. ఇంకా వెనకడుగేంటి? అది తెలుసుకోవటానికి ఆత్మ విచారణ ముఖ్యం. దానికే ప్రాధాన్యత ఇస్తాం, తత్వ విచారణకే ఇస్తాం. నువ్వు అయి ఉన్నావు, అలా ఉండటం. తత్వ విచారణ ఇప్పుడు ఏమవుతుంది? ఏది అవునో ఏది కాదో మనకు తేటతెల్లంగా తెలుపుతాం. పరమాత్మే నేను, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు, ఉన్నది ఒక్కటే. ఇంకా మాయా, జగత్తు, భ్రాంతి, కల్పన ఇంకేం ఉండవు. కల్పన నీకు ఎప్పుడు వస్తుంది? నిజం అనుకుంటేనే నువ్వు ఊహించుకుంటున్నావు. సృష్టి అనుకున్నాం, అది సృష్టి అవుతాను. సృష్టి స్థితి లయకారకులు మనమేని మనకు తెలిసింది. ఏది సృష్టించుకోవట్లేదు, ఆటోమేటిక్గా అన్ని పనులు చేసేసుకుంటాం. ఎంత ఈజీగా జీవన విధానం జరుగుతుంది. అదే మనసుతో ఉంటే పెద్ద ప్రళయంలో ఉంటుంది. మనసు గగ్గోలు 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 పెట్టుకొస్తాం. మాకు ఏ పనైనా అలా ఈజీగా అయిపోతుంది. చెప్పండి, ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటుంది. అదే మనస్సు యొక్క కదలికలు లేవు కాబట్టి ఈజీగా ఉంటుంది. అదే అట్టహాసంగా, సేదస్తంగా చెప్పిందే చెప్పి అలా ఉన్నోడికి అది పెద్ద ప్రపంచంలో ఈడే ఈదేసినట్టు ఉంటుంది. అది నేను ఇది ప్రపంచంలో ఈడే ఇదేసినట్టు. అదే మనకు ఎలా ఉంటుంది? భావనారహితంగా, ఏ భావంలో దరిద్రం. అందువల్ల ఎంత ఈజీగా ఉంది మన జీవనం, మన యాత్ర ఎంత బాగుంది. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది అన్న భావంతో ఈజీగా ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. మానసిక ఆరోగ్యమే ప్రధానం. మానసిక ఆరోగ్యం బాగుంటే అంతే కదా. మనశ్శాంతి నీకు ఎప్పుడు వస్తుంది? మానసికంగా ఏది విద్య, ఏదో విద్య తెలుసు. ఆధ్యాత్మికం అంటే తెలుసు. పరమాత్మే నేనన్న భావంతో ఉంటుంది. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటున్నాం. ఇంకేముంటుంది? అవిద్య జోలికి వెళ్ళలేదు. నువ్వు అయి ఉన్నావు, ఉన్నది ఉన్నట్టు ఉండిపోతున్నావు. ఉన్నది ఉన్నట్టు ఉండిపోవటం వల్ల మనకి ఆ బ్రహ్మే అనుభవం ద్వారా మాట్లాడేస్తాం. ఇంకా అది ఇది ఇది అంతనే ఏమి లేదు. ఈ పుస్తకాలన్నీ కూడా అనుభవంలోంచే కదా రాసుకున్నాము, అనుభవంలోంచే కదా. ఈవేళ మరి బ్రహ్మము బ్రహ్మమ్మలోని ఒక పాప పెట్టింది కదా, రామానుజాచార్యులు వారిది. మరి మనకి అయ్యి మనయ్యి సత్యని అని మనం చెప్పుకున్నాము. మరలా చదువుకుంటే నవ్వచ్చు. అంటే ముందే మనం విద్యని ఈజీగా చెప్పేసుకుంటాం. ఈ దేహం నువ్వు కాదు, నువ్వు బ్రహ్మాను అని చెప్పేసుకోవటంతో ఏమైంది? ఇంకా భావనా దోషం లేదు. ఇంకా అక్కడి నుంచి క్లాస్ మొదలు.
నువ్వు రెండో తరగతి అనుకోండి, రెండోకి వెళ్ళాక ఇంక రెండే కదా ఆ ఏడాది అంతా. ముందు నేను ప్రవేశంలో ఒకటో తరగతి అనుకోండి, ఒకటిలో కూర్చోబెట్టేసారు కదా, ఇక వాళ్ళు రాపేదాన్ని పూర్వం. ఇప్పుడంటే ఏయో ముందున్నాయి ఎల్కేజీలు యూకేజీలు ప్రీ నర్సరీ ఏయో అంటారు కేర్తో. మరి అప్పటికప్పుడుకి ఏంటి ఆలోచించుకో. ఎంత చదువున ఏముంది, డబుల్ ఎంఏలు ట్రిపుల్ ఎంఏలు నువ్వు చదువునా ఏముంది, ఈ ఎంఏల్లో ఉన్నాం మేము. అవి పొట్టు కోసం చదువులు ఉండాలి రైతే, అది ఎంతవరకు అంటే కొంతవరకునే. జన్మలో రానివ్వకుండా ఉండేది బ్రహ్మ విద్యతోటే కుదురుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఇంకా వెళ్ళిపోయి తపస్సు ఎందుకు చేస్తున్నారు, మరలా నేను జన్మకు రాను, నా పుట్టుక ఏంటో తెలుసుకుంటా అనే కదా. ఈ చదువులు చదవకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు మనం చదివేసుకుని మనకి ఇంకెంతసేపు అహంకారం ఇయ్యే కానీ, చదువులు ఎక్కువైపోయిన అహంకారాలే కానీ. ఆలోచించుకుని చదువు ఎక్కువైపోయే కొలది అహంకారం పెంచుకుంటారు కొంతమంది. అందరూ ఎలా ఉంటారు, చదువున్నా చదువులేకపోయినా వినయ సంపత్తితో ఉంటారు. విద్య వినయ, అవిద్యలో ఎంతసేపుని నేను నేను అని ఎగురుతూ ఉంటారు. అంటే దేహం నేను అనుకుంటారు కదా తెలియక, పరమాత్మ నేనని తెలియక. అది నేను, మనకు తెలిసింది కాబట్టి ఎంతో ఈజీగా ఉంది. మనము మాకు ఎలాగ జరిగింది, తెలుసుకోవటానికే చదువు సరిపోయింది, అనుభవానికే ఈ రోజులన్నీ గడుపుతుంది. తెలుసుకున్నాక అనుభవిస్తున్నాం. చక్కటి అవకాశాన్ని అంతా సద్వినియోగం చేసుకుంటాం. పరమాత్మే నేను. వీటిలో అన్న ఏమైంది, ఎలా ఉండాలో అలా ఉంటున్నాం. నేను బ్రహ్మాన్ని దర్జాగా ఉంటున్నాను. ఏదైనా తెలిసాక ఇంక వెనకడుగు ఉండదు. తెలియక ముందు గందరగోళాలు. అర్థమైందా? అందువల్లనే మీకు భగవద్గీతలో చెప్పటం అంతవరకునే చాలు. ఆత్మవిచారణ కోసమే కదా. ఏది నేను కాదు, ఉన్నది నేనే అన్న భావన మనకి తెలియటానికే భగవద్గీతలోని ఆ పాయింట్లు చెప్పడం జరిగింది. బ్రహ్మసూత్రాలు అనండి, ఉపనిషత్తులు అనండి, భగవద్గీతలు అనండి, ఏదైనా మహానుభావులు యొక్క మరి అనుభవాలే కదా ఇవన్నీ. వారు అంతరంగంలో కనిపెట్టినయే కదా. బాహ్యంగా కనిపెడితే ఈ ప్రపంచంలో ఉన్నాయన్నీ జరుగుతాయి. గాల్లో నీటిలో మొత్తం ఆకాశం మొత్తం ఇవన్నీ బాహ్యంలో ఉన్నాయన్నీ కనిపెడితే ఇలా అయ్యేది. అవునా కాదు? మరి మనం అంతరంగం అంటే ఏది నేను తెలుసుకున్నాక ఉన్నది నేనే అన్న భావన తెలుసు. అంతర్ప్రయాణం అవుతుంది. బాహ్య ప్రయాణం విధిలో ఏముందో ఎలాగ తప్పదు. అంతర్ప్రయాణం కూడా ఈ ప్రయత్నం ఉందంటే అది కూడా విధిలోనే ఉంది. ఏదైనా విధిలో ఏది ఉంటే అదే జరుగుతుంది. కానీ ప్రయత్నం అంటే బద్ధకించకుండా నేను అదే ఉన్నాను అబ్బో, లేకపోతే మనసు వచ్చేస్తుంది, బద్ధకం వచ్చేస్తుంది. బద్ధకం లేకుండా 24 గంటలు నేను 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 అసలు నేనుతో అలా ఉంటుంది. ఏ నేనుతో ఉండాలో ఆ నేనుతో ఆ నేను అసలు నేను తెలుసుకోవటానికే ఈ సాధన, ఈ సత్సంగం అంతా కూడా అసలు నేను తెలుసుకోవటం. ఎవరం మనం, ఉన్నది మనమే అయినప్పుడు ఇంక విడిగా ఏముంది. దీంట్లోనే అన్నీ జరుగుతుంది. ప్రపంచం అంతా బొమ్మలాట. జ్ఞానికి మామూలు వాడికి నిజం, మన బొమ్మలాట
మనకు తెలిసాక చిన్నపిల్లలు లెక్క పెడతారు బొమ్మలాట ఎలాంటిదో ఇదంతా బొమ్మలాట అని తెలిసాక దేని మీద ఉండదు, వ్యామోహం ఉండదు. కానీ ఊరికే అన్నట్లోనే అలా అలా ఊరికే ఉంటుంది, లోపల ఏమి ఉండదు. ఖాళీలోనే ఖాళీగా చూస్తాం, వింటాం, మాట్లాడతాం, అన్నీ జరుగుతున్నాయి. ఖాళీలోనే ఉండిపోగలరు. ఏది కరెక్ట్ అన్నాక తప్పు పని చెయ్యం కదా. మనస్సును తెచ్చుకుంటే అది తప్పు. మనస్సు ఒడిదుడుకులు లేకుండా ఉన్నాం, మనం నెగ్గెత్తున్నాం. మనం స్వాతంత్రంతో ఉంటున్నాం, స్వరాజ్యంతో ఉంటున్నాం. అలా నెగ్గాలి. ఒక ఆటకే గెలిపోవటం ఉంటాయి, మళ్ళీ ఇంకోసారి అదే ఆట ఆడినా గెలిపోవటం ఉంటాయి. అసలు అవి అలాగే ఉంటాయి. కానీ ఇంక ఓటమి ఉండదు దీంట్లోనే. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అన్నాక ఇంక ఓటమి ఏంటి? కాలం ఉండిపోతుంది. నేను నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపం, నాకు ఆకార వికారాలు, ఎండకు ఎండను, వానకు తడవను అని భగవద్గీతలో చెప్పిన సాంఖ్యయోగంలోది ఆత్మతత్వం చెప్పారు కదా. దాంతో మనలో అందరిలో అంతగా వ్యాపించున్నాను ఆ యొక్క అనంతత్వంతో అలా ఉంది. పరిపూర్ణమైన అవతారం మనం, అర్థమైందా? పరిపూర్ణమైన స్వయంభూడు మనం ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాం. స్వయంభూడు కదా ఆత్మతత్వం అంటే, స్వయంభూడే కదా, మరి పరిపూర్ణం కదా. ఇంకా దేని మీద ఉంటుంది అంటున్నాను, ఆలోచించు. దేని మీద ఏమి ఉండదరా, కానీ అన్నీ జరుగుతాయి, జరుపుకుంటాం. కానీ ఊరికే అలా అలాగా పైగా చూస్తాం, వింటాం, మాట్లాడతాం, తింటాం, అన్నీ జరుగుతున్నాయి. కానీ దేని ఎందుకు స్పందన లేదు. అనుభవంలో ఉన్నారు కదా అమ్మలు అందరికీ నమస్కారం. చక్కగా ఉంటున్నారు మీరు అందరూ. అలా ఉండబట్టి నాకు ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే నా అనుభవాన్ని చెప్పగలుగుతున్నాను, మీరు వినగలుగుతున్నారు, ఆచరిస్తున్నారు. ఈ దేహంతో ఎలా ఆచరిస్తున్నాను, మీరు కూడా అలాగే ఆచరిస్తున్నారు. నాకన్నా అందరూ బాగున్నారు. పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. నాకన్నా నేను ఎందుకన్నానో తెలుసా? మీకు ఒక్కటి చెబుతున్నాను, నాకన్నా నేను ఎందుకన్నానో తెలుసా? నేను ఇంకా తత్వ విచారణ చేసి 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 పూర్ణం గురించి చెప్పగలరు, అసంపూర్ణంగా ఉన్నాడు పూర్ణం గురించి ఎలా చెప్పగలరు? అందులో నిండు బింది తొనగదు అని చెప్తారు. నిండు బిందికి స్పందన అక్కర్లేదు, అది అలాగే ఉంటుంది. అంచేత సగం బింది అది తొలుగుతూ ఉంటుంది, నేను ఉన్నాను అని ఊపుతూ ఉంటుంది. అంచేత నిండుగా ఉన్నది అది చెప్పక్కర్లేదు. మీరు ఒప్పుకోరా? నేనేమనుకుంటున్నానంటే మీరు చక్కగా వెంటనే అందేసుకుంటున్నారు కదా. నాకన్నా మీరే హైలైట్ లో ఉన్నారు. మేము ఎందుకు అలాగంటామో ఇది నిజం కదా. ఇది మీరు చెప్పేది అనుభవ జ్ఞానమైన గురువు కాబట్టి, అది ఆచరించి అనుభవించారు కాబట్టి, అది చక్కగా ప్రతి అక్షరం చంటి పిల్లలకి చెప్పినట్టు చిన్న చిన్న పదాల్లో మనకి చెప్పినారు కాబట్టి, అది మనకు అర్థమయ్యి ఒక్కడు కూడా మరి అర్థం చేసుకోకుండా ప్రతి విషయం కూడా మనం ఆచరించేటప్పటికి ఒకటి ఆచరించేటప్పటికి నిజం చెప్తే రెండోది ఆచరిస్తారు. అలాగా ప్రతిది అమ్మ చెప్పిన ప్రతి నడక ఒక్కొక్క భావం మనం మార్చుకుంటే, ఇంటికాడ మార్చుకుంటే, నడకలు మార్చుకుంటే, భావాలు మార్చుకోరా అని అన్నారు కదా. ఈ దేహ అంతా భావన మార్పు. అమ్మ దగ్గరికి వచ్చాక అంతా భావన మార్పే, ఏమీ లేదు, అలాగే ఉంటాం అంతే. కానీ ఏమవుతుంది, చిన్న చిన్న మార్పులతో ఇంత ఆనందమా?
అమ్మ చెప్పే మాటల్లో చిన్న మార్పులు ఆనందం వచ్చినప్పటికీ అయ్యో ఎన్నాళ్ళు తెలవక అలాగే నేను ఉండిపోయానా అని మనకి ఆశ్చర్యమైపోతాను. నాకైతే నా జీవితం నాకే ఆశ్చర్యంగా ఉంది. ఈ రోజు చెప్తున్నాను మీకు. ఎందుకు చెప్తున్నాను? ఇంత తేలిక, ఇంత ఆనందంగా ఉండొచ్చా? ఇంత దుఃఖంలోని, ఇంత బంధాల్లోని, బాధ్యతలోని, భారాల కింద బతికామా ఎన్నాళ్ళలోని? అయ్యో తెలవక కదా అయిపోయింది. దాని గురించి వద్దు, ఇక్కడి నుంచి హాయిగా ఉందాం. అమ్మ ఎప్పుడు మనకి అరే అయిపోయిన దాని గురించి క్షణం కూడా ఆలోచించద్దు అంటారు. ఎందుకు అంటారు? వేస్ట్, దాని టైం అనవసరం, దాని గురించి ఆలోచించడమే టైం వేస్ట్. తెలిసింది కదా ఉండు ఇప్పటి నుంచి. అది అమ్మ చెప్పి మర్మం. అది ఇక్కడ ఎప్పుడైతే అమ్మ అనుభవ జ్ఞానమైన గురువు కాబట్టి అమ్మ అలా చెప్తా ఉంటే మనకి సంశయాలు, అసలు ప్రశ్నే లేదు. ప్రశ్న లోపలికి రావట్లేదు. ఎందుకు రావట్లేదు? నీ ప్రశ్న జవాబు ఆవిడే చెప్పాలంటే నీకు ఇంకేం కావాలి? ఇంక నువ్వు ప్రశ్న వేసే అవకాశం అమ్మ ఎవరు? మన సత్సంగానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా చూడండి, ఎన్నో ప్రశ్నలతో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు మీరు నాకు కొన్ని ప్రశ్నలు అడగాలి అనేవారు. సరే మీరు ఒక పని చేయండి, అమ్మ చెప్తారు, చెప్పిన తర్వాత వెళ్ళేటప్పుడు మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి అనేవాళ్ళు. మనం ఇక్కడ ఎంతసేపు ఆడి గురించి ఆడికి చెప్పి జయధర్మాలు చెప్పి ఈ పాత్ర డ్యూటీలు చెప్పి నువ్వు బ్రహ్మ డ్యూటీ చెప్తే అయ్యో నాకు ఇంక ప్రశ్న లేదు, లోపాలన్నీ నాలోనే ఉన్నాయి, నేను ఇప్పుడు పాత్రగా శుద్ధి చేసుకుంటూ బ్రహ్మంగా ఉండటమా? నాకు అమ్మ చూడండి, నాకు మనసు బాగోలేదు అని వస్తారు కొంతమంది. అసలు మనసు అంటే ఏంటో చెప్పేస్తే ఇంక మనసు గురించి ఇంకేం అడుగుతారు? అలాగే నీకు ఇక్కడ అన్నీ కూడా క్షుణ్ణంగా అమ్మ మనకి చెప్పేస్తారు. ఎవరు అదే అమ్మ ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఆవిడ దిగొచ్చి చెప్తారు. అమ్మ అడిగి అర్థమైంది, ఆడి మాటను బట్టి ఆడికి అర్థమైపోతుంది. నువ్వు అడిగి ప్రశ్న బట్టి నీ స్థాయి అర్థమైపోతుంది. నువ్వు ఏ క్లాస్లో ఉన్నావో. ఇప్పుడు నేనేమన్నాను? అమ్మ నేనెవరు అని అడిగాను. నేను నువ్వు బ్రహ్మానీయుడా అన్నారు. నా మనసు బాగోలేదు అన్నాడు ఒకడు వచ్చి. నీ మనసు బాగోకపోవడానికి కారణం చెప్తాను నాయన, మనసు అంతా నువ్వు కల్పించుకుందే, నీ మనసు పోవడానికి కారణం నువ్వే అని ఇవన్నీ కూడా వివరంగా ఎలా చెప్తారు? ఇక్కడ కోరుతున్నావు, అర్హతలేని అడుగుతున్నావు, మమకారం పెట్టుకున్నావు, అహంకారంతో విరవీగిపోతున్నావు. ఇవన్నీ కూడా నీకు ఇందులో అన్ని వ్యతిరేకాలు వస్తాయి. వ్యతిరేకాలు వస్తే నువ్వు అనుకున్న దానికి అవ్వకపోతే ఏడుస్తావు. అనుకున్నది ఎలా అవుతుంది? నువ్వు చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది. నువ్వు అడిగేది ఏంటి? అమ్మ దగ్గరికి వచ్చాక అడిగేది లేదంటుంది, కోరేది లేదంటుంది. కోరటం ఏంటి అసలు? అమ్మ దగ్గరికి వచ్చాక కోరేదే లేదు, కోరేది లేదు, అంతే కదా. అది బ్రహ్మార్పణం. అంతటా నిండిన బ్రహ్మములకు నాలాని బ్రహ్మము నమస్కరించుతున్నది. బ్రహ్మార్పణం, బ్రహ్మమ్మ దంపతులకు బ్రహ్మార్పణం. ఇక్కడ మనకన్నీ కూడా ఈ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగం అనే ఈ మహా జ్ఞాన యజ్ఞంలో ఇక్కడ అన్నీ కూడా అన్ని బూడిదైపోతాయి, దగ్ధమైపోతాయి. ఏంటయ్యి? అన్ని కర్మలన్నీ కూడా ఇక్కడ దగ్ధమైపోతాయి. ఎలాంటి? మీలో ఉన్న ఇక్కడ ఉండకూడని అన్ని బూడిదైపోతాయి, ఉండవలసినవి అన్ని నువ్వు హత్తుకుపోతావు, విభూతిలాగా నువ్వు తగిలించుకుంటావు. ఇక్కడ అగ్నిలో నీ యొక్క గుణాలు ఇక్కడ విడదీసేస్తారు. అమ్మ విడదీయడం ఆవిడ చెప్పాల్సింది చెప్తారు, అందులో నువ్వు విడదీసేసుకుంటావు. నువ్వు ఎలా దేహధర్మాలు చెప్తారు, నేను ఎలా ఉండాలి, ఓహో నేను ఎలా ఉండాలా, ఎలా ఉన్నాను అలా ఉండకూడదు అది తీసేస్తూ ఉంటావు. అది ఒకటి అందులో ఆ యజ్ఞంలో పడేస్తూ ఉంటావు ఆ గుణాలన్నీ. ఇక్కడ జ్ఞానాగ్నిలో అన్ని కర్మలు దగ్ధమైపోతాయి అన్న దానికి సమాధానం ఏంటంటే అక్కడ అగ్ని కాదు, బూడిది కాదు, కర్మ కాదు, అంతా కూడా భావన. నీ భావనలన్నీ మార్చుకుంటావు, నీ నడకలు మార్చుకుంటావు, అన్నీ కూడా అంతే. ఇక్కడ అన్నీ కూడా నడకలు భావాలు మార్చుకుంటాయి. మన సత్సంగం పేరే బ్రహ్మ భావన. అంతా భావనలోనే కదా మన సత్సంగం అంతా జరుగుతుంది. ఆ భావనలో మార్పే కదా. భావనలో మార్పే నేను ఎంత లోతుకి ఎంతవరకైనా తీసుకెళ్తుంది. ఏ భావన? బ్రహ్మ భావనలో ఉంటే అంతరంగంలోకి వెళ్ళిపోతావు, దేహ భావనలో ఉంటే ప్రపంచంలో కొట్టుకుపోతావు. అంతే కదా. ఇప్పుడు
ఇవాళ జరిగేదంతా అంతే కదా. అదైనా ఇప్పుడు ఏమన్నారు అమ్మ, దేహభావం నుంచి కృష్ణుడు దేహభావంలో ఉన్న అర్జునుడిని కృష్ణుడు ఏం చెప్పాడు? గీత అంతా ఏంటి? గీత అంతా ఏంటి? గీత యొక్క సారం ఏంటి? గీత అంతా కూడా ఈ బాహ్యంగా ఉన్న వాళ్ళు రాతే గీత. బాహ్యంగా అంటే దేహంగా ఉన్న వాళ్ళు బ్రహ్మంగా అవ్వాలని దారి చూపించేదే గీత. అదే నీ రాత. ఆ గీత యొక్క సారాన్ని నువ్వు తెలుసుకుని ఆచరించు. ఆయన చెప్పిన మాటలు నువ్వు ఆచరించు. అంతే, నువ్వు ఏమవుతావు? అదే అవుతావు. ఏదవుతావు? కృష్ణుడు అవుతావు. నేను నువ్వే ఒకటే అన్నాడు ఆయన. ఎందుకంటే మనం కొత్త ఏమో మనం చెప్పుకోక్కర్లేదు. జరిగిపోయి చెప్పుకుని మనం నరకలు మార్చుకుంటే మనమే అది అవుతాం. మనం బ్రహ్మగీత రాసుకున్నాం. ఏంటి అనుకుంటున్నారు? అది మన గీతే, మన రాతే గీత. మన పుస్తకం అంతా ఏంటి అనుకుంటున్నారు? నీ నడకలు, భావాలు, గుణాలు అవన్నీ సరి చేసుకో. ఈ భావంలో ఉంటే ఈ గుణాలు సరి చేసుకో, ఆ భావంలో ఉండు. అన్నీ కూడా అంతే కదా. అంతే కదా. నువ్వు పాత్రగా డ్యూటీ కూడా పాత్ర డ్యూటీగా ఎలా చేయాలి? అమ్మ మరి మంది పూర్ణం అని చెప్పారు. మనదేంటి? పూర్ణ విద్య మంది పూర్ణంగా. ఇది ఇక్కడ అసంపూర్ణం ఉండదు. ఎందుకు ఉండదు? పూర్ణంగా తెలుసుకున్న అమ్మ కాబట్టి పూర్ణంగా మనకి చెప్పగలరు. అదేంటంటే ఆవిడ పూర్తిగా అనుభవించారు. అనుభవజ్ఞానమైన గురువు కాబట్టి మనకి అనుభవించేస్తారు. ఇంకా అక్కడ మనకి సంశయాలు లేవు, ఇంకా అడిగేది లేదు. అంచేత అమ్మ మనకి పూర్ణంగా చెప్పి తప్ప ఆవిడ తెలుసు కాబట్టి ఇక్కడ వాళ్ళకి పూర్ణంగా తెలియబడుతుంది. అసంపూర్ణం అనేది లేదు. అసంపూర్ణం అంటే ఇంక నీకు వచ్చిన మార్పు ఉండదు. ఇంక నువ్వు అది తెలుసుకుని ఆచరించి అనుభవించడమే. ఇక్కడ అదే కదా అమ్మ దగ్గరికి మనకి నాకు అదే కదా నాకు భావన బాగా మనకి నాకు అమ్మ దగ్గర ఆవిడ చెప్పిన 4 సంవత్సరాల విద్యలో నాకు సంవత్సరాలకే నాకు ప్యూరిటీ అయిపోయింది. ఆవిడ చెప్పగా అసలు నాకు ఇంకేమీ లేదు అని అంటే లేదు అంటే అమ్మ ఇదంతా నా భావన. నాకు అలా అనిపించింది. అమ్మ చెప్పిన మాటలకి, అమ్మ చెప్పిన సంస్కారానికి, ఆవిడ నడకని చూసి, ఆవిడ యొక్క ఆచరణ చూసి, ఆవిడ మాట చూసి, ఆవిడ ప్రతి అనుభవం మనం చూస్తాం కదా. మన కళ్ళెదురుండే కదా, ఎక్కడో కాదు కదా, ఏ పుస్తకాల్లో ఎవడో రాసింది కాదు, కళ్ళారా మనం చూసింది. ఇక్కడ అర్థమైందండి. ఇక్కడ మరి చూడండి, ఒక మాటలో చెప్పుకోవాలంటే ఇది గీత కదా, గీతాసారం కదా మన సత్సంగం. గీతను అనుభవించేదే కదా, గీతను ఆచరించి అనుభవించే కదా ఈ సత్సంగం కదా. మరి రమణ మహర్షి చెప్పిన మాటే కదా ఈ సత్సంగం. దానికి జవాబే కదా ఈ సత్సంగం. రమణ మహర్షి ఏం చెప్పారు? నిన్ను నువ్వు తెలుసుకో నాయనా. ఇవన్నీ ఎందుకంటే అంతకంటే ఏమీ లేదు. అస్తమానం మనం ఈ శరీరానికి, ఈ దేహానికి ఆహారం ఎలా 2 పూట్లా పెడతామో, ఏం పెడతాం? అన్నమే పెడతాం కదా. మరి రోజు అన్నం తినాలి. తినకపోతే దానికి అదే ఆహారం. మరి ఈ బ్రహ్మానికి ఇదే ఆహారం. అంతేనండి. ఇప్పుడు రోజు అన్నమే తినాలో మార్చొచ్చు కదా. మార్చేది కాదు, అన్నమే తింటాం అందరూ కూడా. అలాగే నువ్వు బ్రహ్మ అనే భావంలో, ఆ భావంలో ఉండినాయనా అని చెబుతూ ఆ దేహభావన వదులు నాయన. ఆ దేహభావం అది దేహం, నువ్వు అది నిజం కాదు, మార్పు చెందేది. అంతే కదా. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తారంటే అమ్మ అదే నిజం. మనం ఇన్ని సంవత్సరాలు ఆవిడ చెప్పిన మాటలు అంతకంటే ఏమన్నా ఇదే కదా. మనం కూడా మరి ఈ ఓసారి ఉన్నప్పుడు ఇంక మానేసి ఇంటికాడ కూర్చోవచ్చు కదా. మనం ఎందుకు కూర్చోం? అది కావాలంటే అది ఎంత మననం చేసి, ఎంత నిరుద్యాసలో పెట్టి, ఎంత సాధన చేస్తే నీకు అది నువ్వు అవుతావు. ఎన్నో జన్మల నుంచి మనసుతో మమేకమైపోయి, ఇంద్రియాలు, మనస్సు, దేహాలతో మమేకమైపోయి ఉన్నాం కదా. అది అటాచ్మెంట్ అయిపోయింది. దాన్ని డిటాచ్మెంట్ చేయాలంటే అదే నిజం అనుకున్నాం మనం. అదేంటండి, అమ్మ దగ్గరికి వచ్చాక అయ్యో ఇది ఈ దేహభావన ఉంటే ఈ నడకల, ఈ భావాల, బ్రహ్మంగా ఉంటే ఎలాగ ఉండొచ్చా? మరి ఇవన్నీ అమ్మ దగ్గరికి వచ్చాక మరి తెలిసిన తర్వాతే కదా మనకి ఏమనిపించింది? ఓ ఇదంతా కూడా
మార్చుకోవాలి. నేను నాది తెలుసో తెలియక అయిపోయింది. దాని గురించి బాగా అప్పటి నుంచి మారిపోవాలి, మార్చాలి మార్చాలి. ఆవిడ అమ్మ అంటున్నారు కదా, ఆవిడ ఇక్కడ ఆవిడ అంటూ కూడా కాదు, ఆవిడ మరి ఎప్పుడూ ఆనందంగా ఉంటారు కదా. అది ఆనందంగా ఉంటారు, హాయిగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, అందరికి ప్రేమను పంచుతూ ఉంటారు. మరి ఆవిడ అలా ఉంటున్నారు కాబట్టి, ఆవిడ ఆ వయసులో ఆవిడ అలా ఉంటున్నారు కాబట్టి, ఆవిడ అనుభవించారు కాబట్టి దాని లక్షణాలు అయ్యా, గుణాలు అయ్యా, భావాలు అయ్యా అని మనకి ఆవిడ చూస్తే మనం మారాం. మన కళ్ళెదురుండి ఆవిడ చూపించే మాటలకి నడక మనం మారాం కదండి. మరి చూడండి, ఆవిడ ఇంట్లో దేహధర్మాన్ని అన్ని చేసుకుంటారు, పాత్రగా డ్యూటీ అన్ని చక్కగా చేస్తారు. బ్రహ్మంగా మనకి బ్రహ్మ విద్య చెప్తారు, ఆవిడ పాత్ర డ్యూటీలోనే ఉంటారు. ఓహో, అంటే గృహస్థుగా ఉంటూ ఇలా కూడా చేయొచ్చా? ఇక్కడ స్త్రీకి ఉన్న పని, భగవంతుడు స్త్రీకి బాగా ఎక్కువ ఇంటిగానే ఉండి బయటికి వెళ్లకుండా ఉండమని చేయడానికి కారణం ఏంటంటే, ఇంటిగాడ భార్య చాలా ఎక్కువ పని చేయాలి. అర్థమైందండి? ఇల్లు శుభ్రపరచాలి, ఆ వస్తువులు శుభ్రపరచాలి, ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఇంట్లో ఉన్న మెంబర్కి భోజనం అన్ని తయారు చేసి పెట్టాలి, వాళ్ళకి 24 గంటలకి ఏం కావాలో సదుపాయం చూడాలి. మరి ఎన్ని బాధ్యతలు. మళ్ళీ జన్మనివ్వడానికి తల్లే కదా. మరి ఆవిడ ఎంత కష్టపడి మనకి జన్మనిస్తారు. తల్లి రుణం అసలు తీర్చుకోలేని రుణం. ఆడదంటే ఆదిశక్తి అనే భావన పూర్వం పెట్టిన మాటలు అన్నీ కూడా దాని విలువ మనకి తెలియక దాని యొక్క ఆట బొమ్మలాగా ఆడుకుంటున్నారు అంతే. దాని యొక్క నిజతత్వం తెలియక. అందువల్ల చేత ఆడదంటే ఆదిశక్తి అన్నదానికి సంశయం లేదు. ఇప్పుడు ఇంకా చూడండి, మరి ఆడవాళ్ళు ఇంటికాడ గృహస్థుగా కాకుండా కూడా ఇవాళ వాళ్ళు కూడా మగవాళ్ళ చదివి జాబులు చేసి వాళ్ళు ఇంకా మూడో పని ఏంటంటే దేహధర్మం చేసుకుంటూ గృహస్థుగా గృహస్థాశ్రమం చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ బాహ్యంగా కూడా ఇంకా ఆ ధన సంపాదన అనే దానికి కూడా వాళ్ళు ప్రాధాన్యత ఇస్తూ మరి ఎంత అది ఆలోచిస్తే ఎంత విచిత్రమో చూడండి. మనం ఒక డబ్బు సంపాదించడానికి మనకి ఒక మగవాడు అనేవాడు ఒక డబ్బు సంపాదించి పట్టుకొస్తాడు అంతే. ఆ పట్టుకొచ్చి అక్కడ పెడతాడు, అదేనండి అంతే అక్కడ. కానీ మరి ఆడవాళ్ళు చూడండి ఈరోజు కదా, ఈరోజు మరి అందరూ కూడా వాళ్ళ ఎక్కువ మంది అందరూ చదువుకుని ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగం చేస్తూ సంసారంలో ఇంట్లో చేస్తూ మళ్ళీ జన్మనిస్తూ అన్నీ కూడా మరి చేయవలసిన దానికంటే డబ్బులు పనులు చేస్తున్నారు. ఆ గుర్తించాలి మరి ఏం చేస్తారు ఇవన్నీ కూడా. అది వాళ్ళ సహనానికి మారిపోయారు త్రిమూర్తి. ఆవిడకి అంత సహనం, ఇంట్లో వాళ్ళు ఏమన్నా మాట్లాడుతూ సహనం, ఆ సహనంగా ఉంటారు. మరి భర్త తిట్టినా ఏమన్నా అన్నా రకరకాల మనుషులు కదా చూడండి. మరి రకరకాల మనుషులు అయినా సరే వాళ్ళ భావాలంతే అని ఎంత ఓపికగా పడతారు. తల్లి కూడా పిల్లలందరూ కూడా ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటే కూడా వాళ్ళ విషయంలో కూడా ఎంతో సహనంతో ఓపికతో వాళ్ళు ఉండి వాళ్ళు జీవన విధానం గడుపుతారు కదా. మరి ఎన్ని లక్షణాలకి ఆడది మాతృదేవో భవ. ఇంకా మాతృదేవో భవ, మాతృదేవ కంటే ఇంక మించింది ఎవరు లేరు ఈ బాహ్య ప్రపంచంలో. నీకు ఒక మనిషికి ఎవరైనా సరే తల్లి, తర్వాత భార్య. చూడండి ఇవన్నీ కూడా మనం కొంచెం అర్థం చేసుకుంటే మరి వాళ్ళు ఉద్యోగం చేస్తారు, మీకు మళ్ళీ ఉద్యోగం చేస్తారు, మళ్ళీ గృహస్థాశ్రమంలో చేస్తారు. ఇవన్నీ కూడా ఒక స్త్రీ అలా చేయడానికి కారణం ఏంటంటే ఆవిడకి సహనం ఎక్కువ. సహనానికి మారిపోయారు. సహనంగా ఉన్న వాళ్ళకి శత్రువులు ఉండరు, సహనంగా ఉన్న వాళ్ళకి వాటమి ఉండదు. వాళ్ళకి అది ఆ శక్తిని వాళ్ళు సంపాదించుకుంటారు. వాళ్ళు పుట్టగానే అక్కడి నుంచి కూడా తల్లి కూడా అంటుడు వంట చేయి, అది ఇచ్చి అన్ని కూడా చిన్నప్పటి నుంచి కూడా మగవాడి పని చెప్పరు, ఆడవాడికే పని చెప్తారు. అవి ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ స్త్రీకి అది
అభ్యాసం చెయ్యాలి అనే బాధ్యత చెయ్యాలి, దాని ధర్మాలను చెయ్యాలి. అది చేయకపోతే రేపు పొద్దున స్త్రీగా దాని పరిపక్వం అవ్వదు, పూర్ణం అవ్వదు. అదేనంటే ఇంటికి వెళ్ళాక ఇప్పుడు పెళ్ళాక వంట చేయకపోతే చెప్పదు కదా. అది అంచేత అన్ని పనులు చదువుకున్నా సరే చెప్తారు. మరి ఇవాళ ఎంతో మంది స్త్రీలు చదువుకుంటూ ఎంతో మంచి మంచి జాబులు చేస్తూ ఇంకా మరి భర్త గంట పెద్ద జాబులు చేస్తున్న 3 మంది ఉన్నారు. అయినా సరే అహంకారం ఉండదు. ఏం చేత నా ధర్మం, నేను స్త్రీగా పుట్టాను, నా భర్త ఆయన, భర్తే దైవం నాకు అనే భావంతో హిందూ ధర్మశాస్త్రం ప్రకారం హిందూ ధర్మం అలాంటి ధర్మాలు బోధించింది. కాబట్టి మన వ్యవస్థకి ఆ ధర్మాలే మనల్ని కాపాడుతున్నాయి. అయ్యే మనకి పునాదులు రాళ్ళు అయ్యే. అలాంటి మహాత్ములందరూ అలాంటి పునాదులు వేసి ఆచరించి మనకి కళ్ళెదురుగుండా చూపించి నడిచి ఎందరో అలాగా మనకి ఒక సూచనలాగా వాళ్ళందరూ ఆదర్శప్రాయంలాగా ఎంతో మంది ఉన్నారు. కాబట్టి మన చూడండి, సతీ సావిత్రి, సత్య అనసూయ 3 మంది ఉంటారు చూడండి. మరి వాళ్ళందరినీ ఎందుకు చెప్పుకుంటారు? వాళ్ళందరినీ చూసి నువ్వు నేర్చుకోమని వాళ్ళందరినీ అలాగే తీసుకొచ్చి మనకు చూపించారు. మన శాస్త్రం అలాంటిది, మన ధర్మాలు అలాంటి. హిందూ ధర్మాన్ని మించిన ధర్మం లేదు. హిందూ ధర్మం అంటే ఏంటి? హిందూ ధర్మం అంటే కూడా మన అమ్మ మనకి మరి చూడండి, హిందూ ధర్మం అందరినీ గౌరవిస్తాం. మతం అనే ఇంకొక మతం అనే దాన్ని మనం వేరుపాటుగా చూడం. అన్నీ కూడా ఒకటేమా. 5 ఏళ్ళు ఎలా ఉన్నాయో అన్ని మతాలు మనం అలాగే చూస్తాం. అందరినీ ప్రేమిస్తాం, అందరూ ఐకమత్యం. మరి భారతదేశం అంటే మరి ఎన్ని మతాలు ఉన్నాయి? మరి ఏది అరబ్ దేశాలంటే ఒక సాయిబులకే విలువెత్త కవే ఎన్ని అని అసలు మనుషులా చూడరు. అరబ్ దేశాలంటే ఒక్కొక్క మతంలో ఒక్కొక్క మతం ఆ మతాల గురించి అక్కడ ప్రాధాన్యత ఇస్తాయి. మరి మన దేశం భారతదేశం అంటే పుణ్యభూమి. భారతదేశంలో పుట్టినవాడు ధన్యుడు. భారతదేశంలో పుట్టిన వాడికి జన్మరాహిత్యం. అదేంటంటే అలెగ్జాండర్ అప్పుడు ఇదివరకు దేశం అంతా తిరిగాడంట. అదే ప్రపంచంతో జయించాడంట. ఆఖరిని వాడు భారతదేశంలోకి వచ్చాడు. అప్పుడు భారతదేశంలో ఆయన గురువు చెప్పాడంట, భారతదేశంలో అక్కడ సన్యాసులని ఉంటారు, వాళ్ళని మాత్రం నువ్వు ఒకసారి దర్శించు, వాళ్ళ సలహా తీసుకున్నాను. ఆయన ఇది నాకు తెలిసిందన్నమాట, ఏదో చెప్తున్నాను. అప్పుడు అలెగ్జాండర్ వచ్చాడంట. ఒక ఆయన ఇలాగా ఇక్కడ ధ్యానం చేస్తాడంట, ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాడంట. ఆయన్ని అలెగ్జాండర్ ఆయన తీసుకురమ్మన్నాడు. అక్కడ ఉన్నా తీసుకురమ్మన్నాడు. నేను రావాల్సిన పని లేదు, నేను రావాల్సిన పని లేదు, కావాలంటే ఆడే రమ్మను అన్నాను. నేను రాజునే అన్నాడు. నువ్వు రాజు అంటే నీకు రాజు, నాకు కాదు నువ్వు రాజు, నాకు నేనే రాజు అన్నాను. చూడండి, నేను చంపుతానన్నా అంట. చంపేవాడు నువ్వా, చంపేవాడు నేనా? ఎవరు ఎప్పుడు ఎక్కడ రావాలో అలా చస్తావు, అదే ఆయనకి తెలీదు, నేను రాను అని చెప్పి మళ్ళీ ఇలా చెప్పేటప్పటికి ఆయన ఇంకా చాలా విచిత్రం అయిపోయింది. ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి, ఆయన చూసేటప్పటికి ఆయన గురువు గారు చెప్పిన మాట, మరి నువ్వు ఇన్ని రాజ్యాలు ఇన్ని సంపాదించావు కదా, నువ్వు ఏమైనా కూడా పట్టుకెళ్తావా? ఇది నేను ఈ రాజ్యం నాది, నా నాన్న అంటున్నావు కదా, ఇంత సంపాదించాను అంటున్నావు కదా, మరి ఇందులో ఏదైనా నువ్వు పట్టుకెళ్తావా? వెళ్ళిపోయేటప్పుడు పట్టుకెళ్తావా అన్నాడు. ఆయనకి ప్రశ్నార్థం వచ్చింది బాగా. నిజమే కదా, అది దాని మర్మం చెప్పేటప్పటికి ఆయన ఒకటే చెప్పాడంట. ఆయన చచ్చిపోయాక ఆయనకి ఇక్కడ తెలుసుకుంది ఏంటంటే, చచ్చిపోయాడంట. ఆయన చచ్చిపోయాక నన్ను తీసుకెళ్ళేటప్పుడు చేతులు నుండి బయట పెట్టుకున్నాను. ఇంత అలెగ్జాండర్ అనే మహారాజు ప్రపంచం అంతా జయించినా కూడా ఏ పట్టుగా ఉట్టి చేతులతో వెళ్తున్నాడు అని తెలియజేయండి అని. ఇదంతా క్షణికమని చెప్పడానికి ఆయన మరి అంత మహారాజు అయినా సరే ఒక గురువు మాటతో ఆయన ఏమి ఆయనకంతా కూడా అప్సెట్ అయిపోయాడు కదా. ఇదంతా క్షణికం మానేశాడు. ఎంత మానేసి వెళ్ళిపోయాడు. ఆయనకి అనారోగ్యం వచ్చింది, వెళ్ళిపోయాడు. ఏం చేత ఇది అమ్మ మనకి అలాంటి బ్రహ్మ విద్యని మనకి ఇక్కడ నేర్పుతున్నారు. అర్థమైందండి? ఇదంతా మామూలు విద్య కాదు.
మరి ఆయన మామూలు అని చెప్తే వింటాడా? మరి ఆయన గురువు ఏం చెప్పాడు? భారతదేశంలో అలాంటి మహాత్ములు ఉంటారు, వాళ్ళని నువ్వు తప్పకుండా దర్శించు అని చెప్పాడు. మరి ఆయన గురువు చెప్పిన మాటకి అక్కడ మరి అలాగే చేసేటప్పటికి చూడండి, మరి అలాంటి మహారాజే ఒక యోగి పొందవుడి మాటకి, ఒక జ్ఞాని మాటకి ఎంత సరెండర్ అయిపోయాడు. సరెండర్ అవడం కాదు, నిజం తెలుసుకున్నాడు. ఆయన అహంకారం చచ్చిపోయింది, మమకారం, రాజ్యం మీద ఉన్న మమకారం తగ్గిపోయింది, అహంకారం చచ్చిపోయింది. ఒక సామాన్య పౌరుల్లాగా అంటే సమస్థితికి వచ్చేసాడు. అలాంటి విద్య, బ్రహ్మ విద్య మన భారతదేశంలో పుట్టింది. అదైనా అలాంటి బ్రహ్మ విద్య పుట్టిన దేశంలో మనం పుట్టాం. మనం ఎంత గర్వపడాలి. జన్మరాహిత్యం చేసుకునే జన్మ ఇది. ఇక్కడ ఈ భారతదేశంలోనే అది అది తెలియబడుతుంది. ఆచరించి అనుభవించే గురువులు కూడా ఇక్కడే ఉన్నారు ఎక్కువ, హిమాలయాల్లో. అదేనండి, అవన్నీ కూడా మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అంచేత మన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందరో ఉన్నారు. అది ఇక్కడ చూడండి, అమ్మ అంటున్నారు, అరే బ్రహ్మాలు ఎవరి విధి ప్రకారం వారికి జరుగుతుందిరా, ఎవరి విధి ప్రకారం వారికి జరుగుతుంది. ఎవరైనా సరే ఇక్కడ శత్రు మిత్ర భేదాలు లేవు. ఇక్కడ శత్రువు మిత్రువు అనే భేదాలు ఉండవు. విధికి శత్రువు మిత్రువు అనే భేదాలు ఉంటాయా? ఏమో ఉండవు కదా. మరి ఇక్కడ అంటున్నారు, అమ్మ అంటున్నారు, ఇందాక అమ్మ ఏమన్నారు తెలుసారా? ఇక్కడ డబుల్ ఎంఏలు, డబుల్ బిఏలు చదువుతారు కదా, ఆ విద్యలన్నీ ఏం చేస్తాయిరా? ఆ విద్యల వల్ల ఏమవుతుంది? ధనార్జన అవుతుంది, బాహ్యంగా సంపద సంపాదిస్తారు, అంతే కదా. ఆ సంపద ఎప్పుడు దాకా ఉంటుందిరా? నీ కళ్ళు తెరిచాక అది సంపాదించి కళ్ళు మూసేదాకా ఉంటుంది, అంతే. అంతేగాని అది నిన్ను గమ్యం చేరదు, నీకు శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వదు. అది నిన్ను ఆ బాహ్యంగా ఉన్న ఈ జన్మకే పనిచేస్తుంది, నీకు నీకు సంబంధించిన వాడికి పనిచేస్తుంది. కానీ నీకు అది శాశ్వతమైన ఆనందాన్ని కూడా ఇవ్వలేదు. ఆ బాహ్య విద్యలంతా కూడా బాహ్య సంపదల వరకు వస్తుంది. మరి ఆధ్యాత్మిక వల్ల నీకు ఆనందాన్ని ఇస్తుంది, శాశ్వతమైన ఆనందం ఇస్తుంది. మళ్ళీ జన్మకు రాకుండా చేసే విద్య ఆధ్యాత్మిక విద్య. ఆ సంపదను సంపాదించు. అది ఎవరు ఇచ్చేది కాదు, ఎవరు పుచ్చుకునేది కాదు. అది ఎవరు నువ్వు తెలుసుకుని ఆచరించి అది నువ్వు సాధన చేయాలి. సాధనతో సాధ్యం కాదు, ఏది లేదు అని చెప్తారమ్మా. ప్రతిదీ బ్రహ్మాలు సాధన సాధన సాధన. ఇక్కడ మనం తెలుసుకుంటాం, శోధించాం, సాధించాం, బోధించాలి, శోధించాలి. మనం తత్వ విచారం వల్ల శోధన తప్పకుండా. మరి శోధించిన తర్వాత ఇక్కడ శోధించిన తర్వాత నువ్వు తత్వ విచారం చేసిన తర్వాత సాధన. అది బాగా శోధించాలి, అది నువ్వు అయిపోవాలి. శోధించడం అంటే నువ్వు తెలుసుకోవడం శోధన. మరి సాధన అంటే నువ్వు ఏం తెలుసుకున్నావు? నువ్వు బ్రహ్మం తెలుసుకున్నావు. ఆ బ్రహ్మాన్ని నువ్వుగా దాని యొక్క నిజతత్వం అనుభవించడం సాధన. శోధించావు, సాధించావు, అప్పుడు నీకు తెలుసుకున్నావు కదా. తెలుసుకున్నప్పుడు నువ్వు పొందిన ఆనందాన్ని అందరికీ పంచడం. శోధించు, సాధించు, బోధించు, అందరికీ చెప్పు. తెలిసిన వాళ్ళందరికీ ఇప్పుడు మనం చెప్పేది అమ్మ అదే చెప్తాను. మనం సాధనలో ఉన్నాం, అమ్మ బోధించారు అందరికీ. ఇప్పుడు ఆవిడ తెచ్చింది అంతే కదా, అంతేనే కానుందా? అది మరి నువ్వు కూడా అమ్మ ఏమంటారు, నువ్వు కూడా నాకు మళ్ళీ అవ్వాలరా. ఇందాక ఏమన్నా నాకంటే బాగా ఉన్నారు నా పిల్లలు అన్నారు. ఆవిడికి పూర్ణంగా ఉన్న వాళ్ళు అందరికీ అలాగే కనబడతారు, అసంపూర్ణ వాళ్ళకి అటు ఇటు కనబడతారు. కానీ ఇక్కడ అదే చెప్తాను, జ్ఞానికి అందరూ మంచి వాళ్ళే కనబడతారు, అజ్ఞానికి ఆడి మంచివాడిగా. చూడండి, అది మనకు చెప్పారు కదా, శ్రీకృష్ణ పరమాత్మ అది నిదర్శనం చూపించాడు కదా. ఏమని? ధర్మరాజుకి ఎగేశాడు. ధర్మరాజుకి ఎగేసి ధర్మరాజు ఈ హస్తినాపురం చుట్టూ తిరిగి చెడ్డవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఒకసారి చూసిరా అన్నాడు. ఆయన తిరిగి వచ్చి కృష్ణ శ్రీకృష్ణ బావా, శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడ కూడా చెడ్డవాళ్ళు లేరు. ఏమన్నా నాకేమన్నా నాలో ఏమన్నా చెడు ఉందేమో కానీ ఎక్కడ అంత ప్యూరిటీ క్వాలిటీ నాయన అని చెప్పాడు కృష్ణ పరమాత్మ.
ఓ అలాగే కూర్చో, దుర్యోధన ఎలా రా అన్నాడు. దుర్యోధన వచ్చాడు. ఇక్కడ ఈ చుట్టూ నువ్వు తిరిగి, మన అస్తినాపురం చుట్టూ తిరిగి మంచివాడు ఎవడన్నా ఉన్నారేమో చూసిరా అన్నాడు. ఆడికి ఎదురు తిరిగి వచ్చాడు. ఇచ్చి ఒక్కడు కూడా మంచివాడు లేడు, అందరూ చెడ్డవాళ్ళే. ఎవరైనా మంచితనం ఉంటే నాలోనే ఉంది, నేనే మంచివాడిని, అందరూ దుర్మార్గులే, మంచి లక్షణాలు ఏమి కనబడలేదు ఒక్కడో కూడా అన్నాడు. మరి అక్కడ ధర్మరాజు చూసింది వాళ్ళే, అది ఇక్కడ దుర్యోధను చూసింది వాళ్ళే. మరి అక్కడ ఏంటి తేడా అంటే భావనా క్షేత్రం తేడా, ఆలోచన విధానం తేడా, నీ దృష్టి మార్పు, సృష్టి మార్పు కాదు. అదే నీలో కూడా చెడ్డవాడికి ఇక్కడ మంచోడు కాదు అని నువ్వు అంటున్నాడంటే నీకు లోపల దుర్యోధను భావాలు కొన్ని ఉన్నాయి అని చేస్తాడు మంచోడు కాదంటున్నావు. అమ్మకే అందరూ మంచివాళ్ళే, ఎవడైనా చెడ్డ అంటారా ఒక్కళ్ళు అంటారా ఏంటి? నామరూప గుణాలు చూడరావిడి. అమ్మ ధర్మరాజులాగా ఆవిడికి ప్యూరిటీ, ఇంకా ఆవిడికి అదే మనం ఇక్కడ అమ్మ చెప్పే మాటలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను బ్రహ్మాని, నేనే అంత అని ఈ మాటలకి మనకి చాలా మందికి అర్థం అవ్వదు. అది ఏంటనుకుంటున్నారు? నేనే అంత నేనేరా అంటారు. అంతా నేనే అంత అంటే బాగా అర్థం చేసుకోండి. మన కొత్త గురించి తెలుసు కానీ కొత్త వాళ్ళు దాని గురించి ఏదో అనుకుంటారు. అది ఏంటనుకుంటున్నారు? ఎప్పుడైతే నువ్వు ఈ సాధన చేసి నువ్వు శోధించిన దాని ఏంటి? నువ్వు బ్రహ్మం, ఈ దేహం నువ్వు కాదని మనకి బాగా అర్థమైంది కదా. ఇది ఒక పాత్ర అని తెలిసింది కదా. ఈ నామేమో తల్లిదండ్రులు పెట్టిన పేరే కదా. ఈ నామ రూప గుణాలు ఈ మూడు నువ్వు కాదు అని చెప్తారమ్మ. నామం తల్లిదండ్రులు పెట్టింది తెలిసింది కదా. ఆ రూపం తల్లి గర్భంలో తల్లి తిన్న ఆహారం వల్ల పంచభూతాలతో తయారైంది దేహం, అది నువ్వు కాదు కదా. నామం నువ్వు కాదు, రూపం నువ్వు కాదు, గుణాలు తర్వాత మనసుతోటి ఇంద్రియాలతో జయభావంతో అది తయారైనవి కదా. ఈ మూడు నువ్వు కాదు. ఈ మూడాటికి ముందే ఉంది అది నువ్వు. ఈ మూడాటికి తల్లి గర్భంలో ముందే అంటే ఆ పరమాత్మ అంశే కదా, ఆ పరమాత్మ యొక్క అంశే కదా నువ్వు. అది నువ్వు. ఆ నువ్వు అది చూసుకో. అది దాని తర్వాత ఈ ఏర్పడ్డాయి కానీ అది ముందు, అది మూలం. దాని ఆధారంతో ఈ పని చేస్తున్నాయి. అర్థమైందంటే అలాగే అమ్మ మూలానికి వెళ్తారు. అప్పుడు అది ఏంటి? అదే బ్రహ్మ అన్నా భగవంతుడన్నా శక్తి అని ఏదైనా బట్టే అమ్మ బ్రహ్మ అంటారు కాబట్టి మనం అందరూ బ్రహ్మ అంటాం. మరి ఆ బ్రహ్మానివిరా నువ్వు. అదేనండి అక్కడ ఎప్పుడైతే ఆ బ్రహ్మాని నువ్వంటే ఓహో నేను బ్రహ్మాని నా సాధన చేసి ఏంటి కూడా మనకి ఆ తపనే తపస్సు యద్భావం తద్భవతి. నువ్వు బ్రహ్మ అనుకున్నావా? అదే తప్పకుండా అదే అవుతావు. అదే తపన. అమ్మ తపన చేశారు కాబట్టి ఆ తపస్సులో అది ఆవిడ అందులో మైమర్చిపోయారు కాబట్టి ఆ తపన వల్ల ఆ తపస్సు వల్ల ఏం జరుగుతుందంటే దేహభావన ఉండదు, మనసు ఉండదు, గుణాలు ఉండవు, ఇంకేముండవు. అంటే వాటికి అతీతం బ్రహ్మం. నువ్వు ధ్యానంలో మనసు ఇంద్రియాలు అన్ని మూగబోతాయి. అంటే వాటికి స్పందన ఉండదు, వాటికి అసలు వాటికి భావనే ఉండదు. మరి ఏముంటావు? బ్రహ్మంగా ఉంటావు. ఆ బ్రహ్మంగానే ఉంటావు. అక్కడ ఎప్పుడైతే ఈ బ్రహ్మం అంటే ధ్యాన మనోమౌనమే బ్రహ్మం. ధ్యానంలోనే నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావు. అదే చెప్తారు అమ్మ జ్ఞానం తెలుసుకో, ధ్యానం చేయి. అదేనండి ఆ ధ్యానంలోనే నీ నిజస్థితి తెలియబడుతుంది. చక్కగా అనుభూతి ఎప్పుడైతే నువ్వు పొందావో ఇంక అక్కడి నుంచి నువ్వు దాన్ని వదలవు. ఇప్పుడు ఇక్కడ అమ్మ చెప్పిన మాటలకి బాహ్యంగా నడకలు నడుచుకుని భావాలు మార్పుకుంటేనే ఇంత ఆనందం పొందామే. చిన్న పాత్రలోనే మార్పులకి ఇంత ఆనందం అంటే మొత్తం మార్పుకి నువ్వు ఎంత ఆనందం పొందుకోతావు చూసుకో. మనందరం కూడా అనుభూతిని పొందుతున్నాం, అనుభూతుల్లో ఆచరిస్తున్నాం కాబట్టి అనుభూతులు కూడా మనకు వస్తున్నాయి. అంచేత అది కూడా మనకి ఆనందాన్ని కూడా రుచి చూస్తున్నాం మనం. అక్కడ మనం ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మ చెప్పేది అన్నిటికంటే మూలం ఏంటంటే ఇక్కడ ఆవిడ నేను బ్రహ్మాన్ని, నువ్వు బ్రహ్మ. ఆవిడ బ్రహ్మంగా ఉంటారు కాబట్టి ఇంక సంస్కృతి లేదు కాబట్టి ఆవిడ బ్రహ్మంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ బ్రహ్మమే కనబడుతుంది అంతలో.
నామరూప గుణాలకు అతీతంగా చూస్తారమ్మా. మీలో బ్రహ్మాన్ని చూస్తానని చెబుతారమ్మా. ఎందుకంటే ఆవిడ బ్రహ్మంగా ఉంటారు కాబట్టి బ్రహ్మే కనపడతారు. ఇక్కడ చూడండి, ధర్మరాజుకి దుర్యోధనుడికి దృష్టి మాత్రం ఉంది. వాడు ధర్మ మార్గంలో బ్రహ్మంగా ఉన్నవాడు కాబట్టి ధర్మరాజుకి అంత ధర్మంగా కనిపించింది. అదే ఇక్కడ అధర్మంగా ఉన్న దుర్యోధనుడికి అంతా కూడా నెగిటివ్ గానే కనిపించింది. అంచేత దృష్టి లోపం, కానీ ఈ సృష్టి లోపం కాదు. సృష్టి ఎప్పుడు అలాగే ఉంటుంది. మీరు అదే మాత్రం మనం బాగా జ్ఞాపకించుకోవాలి. అమ్మ చెప్పేది అదే, సృష్టి ఎప్పుడు ఒక్కలాగే ఉంటుంది. ఈ పంచభూతాలు భగవంతుడు సృష్టించిన సృష్టి ఎప్పుడూ ఒక్కలాగే ఉంటుంది. దానికి అసలు మార్పు ఏమి ఉండదు. ఎందుకు ఉండదు? ఆయన సృష్టి అంటే ఇప్పుడు భగవంతుడు ఎలా ఉంటాడో అంతటా నిండి, అంతటా అందరిలోనే అంతటా ఎలా ఉంటాడో ఈ పంచభూతాలు కూడా అంతే. ఆయన ఏర్పాటు చేసిన అవన్నీ ఆయన నడక మీద నడుతాయి అవన్నీ. అదేనండి, ఇంకా వాటికి ఇంకేవి పెరుగుదల ఏమి ఉండదు. అదేనండి, ఇక్కడ మన ఈ ఆకారాలు పంచభూతాలతో తయారైన ఆకారాలు మార్పు చెందుతాయి, కానీ పంచభూతాలకు మార్పు లేదు. అది మన అమ్మ చెప్పిన దాంట్లో మనం తెలుసుకోవచ్చు. పంచభూతాలతో తయారైన అన్ని కూడా మార్పు చెందుతాయి, పంచభూతాలకు మార్పు లేదు. ఆ మార్పు లేదు, చేర్పు లేదు, ఎప్పుడు అలాగా ఉంటాయి. అంతేనండి. అలాగా అమ్మ అంత వివరంగా మనం చెప్పారు కాబట్టి ఇప్పుడు దుర్యోధనుడికి ధర్మరాజుకి తేడా దృష్టి లోపం కానీ, ఆ భావన లోపం కానీ, అక్కడ మనుషుల లోపం కాదు. అదేనండి. అంచేతే నువ్వు అమ్మ ఎవరైనా నువ్వు చెడ్డవాడు అని అన్నావంటే వాడు చెడ్డ కాదు. అదే అమ్మ చెప్తారు, నువ్వు చూసుకో, నీలో మార్పే ఎదరోడు భావం. అదే నామరూప గుణాలు ఇంట్లో కూడా చూడద్దు అంటారు. ఎందుకు అనుకుంటున్నారు? ఆడు గుణాలు ఎందుకు? ఆడు మారుతారు, పోతే పోతారు. ఆడు గుణాలు వాళ్ళు అలా వచ్చారు, వాళ్ళ కర్మాలు అనుభవిస్తారు. ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు నవ్వుతా నీకు సాగుతానని ఇప్పుడు నవ్వుతా చేసిన కర్మలన్నీ కూడా నువ్వు రేపు ఏడుతా అనుభవించవచ్చు తప్పకుండా. ఇవాళ నీకు సాగుతానని నవ్వుతే చేస్తావు. ఏదైనా నీకు బలం ఉందని చేస్తావు, కానీ అదే మనిషి అదే కర్మలో ఇవాళ నవ్వుతే చెప్తాడు అది సాగుతాను, రేపు ఏడుతా అనుభవించాలి. ఇది తథ్యం, తిరగలేదు. అర్థమైందా? అది అర్థం చేసుకుంటే అది అర్థం చేసుకోమంటారు అమ్మ. ఇవాళ నువ్వు నవ్వుతా చేసి కర్మ రేపు ఏడుతా అనుభవించాలరా. వద్దు, కర్మ చేయొద్దు, ఎవరిని బాధపడవద్దు, బాధ పెట్టద్దు, ప్రేమను పంచు, సహనంగా ఉండు, తృప్తిగా ఉండు. అమ్మ ప్రతి మాటలోనే తృప్తే కదా. మరి అన్నీ కూడా ఏంటంటారు చెప్పండి, నిజమేనా? మరి అంచేత అమ్మ మాటల్లో అంతరార్థం అలా ఉంటుంది కాబట్టి మనం అలాగా ఉండగలిగే శక్తి యుక్తి ఇది ప్రతి మనిషికి ధర్మరాజులాగా అవ్వచ్చురా. దుర్యోధన లాంటి వాడు కూడా ధర్మరాజు అవ్వచ్చు. ఎందుకంటే నువ్వు తెలుసుకోవాలని అనుకుంటే తెలియబడుతుంది. అదేనండి, తెలుసుకునే అర్హత నీకు ఉంది. నీకు అహంకారం మమకారం బంధించేస్తుంది. అహంకారం మమకారం అక్కడ బంధన. అహంకారం మమకారం ఉన్నవాడు ఆధ్యాత్మిక వైపుకి వెళ్ళలేడు. అహంకారం మమకారం ఈ రెండు కూడా నీకు ఏది తెలియనివ్వదు, ఏది తెలియబడదు. ఆ అన్నింటికి అడ్డే అహంకారం మమకారం చెబుతారు. ఆ రెండు వదలాలి అని చెబుతారు అమ్మ. మనం ఫస్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి దేహభావన వదిలాం, అహంకారం వదిలాం, మమకారం వదిలాం. ఇవన్నీ ఆటోమేటిక్గా వదలటం కాదు, అయ్యో మనల్ని దూరంగా వెళ్ళిపోయింది. అదేనండి, ఇవన్నీ కూడా మనకి అమ్మ ప్రతి మాటలోని ఆ శక్తి ఉంది. ఇక్కడ మరి ఆ రోజు కృష్ణ పరమాత్మ ఎందుకు పెట్టాడు? మన కోసమే పెట్టాడు. మీరు వాళ్ళిద్దరిని అలా చూపించి మనం నేర్చుకోమన్నాడు. ధర్మరాజు లాంటి లక్షణాలు ఉంటే అలా ఉంటావు, దుర్యోధన లక్షణాలు ఉంటే ఎలా ఉంటావు? వాళ్ళిద్దరు ఒకటే. మరి వాళ్ళిద్దరు ఆకారంలో కాదు, భావనలో మార్పు. మనం కూడా ఆ భావన మార్చుకో. నువ్వు దుర్యోధనులాగా వచ్చినవాడు ఇక్కడ ధర్మరాజు అవ్వాలి. ధర్మరాజుకి దుర్యోధనుడికి తేడా ఆయనకి తెలియక అది నిజమనుకున్నాడు. నిజమనుకున్న దాన్ని కూడా మమ్మేకి కొట్టుకుపోయాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏది నిజమో తెలుసుకుని, ఏది ఆనందమో తెలుసుకుని
ఏది మనం ఎలా మార్పు లేనిది ఏదో మనం తెలుసుకుని ఇక్కడ మార్చుకున్నాం అంతేనండి. ఇంకేముందా? ఇదంతా కూడా అమ్మ అనుభజ్ఞానం కాబట్టి అవి చక్కగా మనకు అన్ని నేర్పారు. ఇక్కడ మరి ఎన్ని నేర్చుకోవడానికి మనకి ఇష్టపడుతున్నాం. ఇష్టం వల్ల అమ్మ ఇందాక ఏమన్నారు, మీరు అందరూ ఇంత శ్రద్ధగా వింటం మూలనే నేను ఇంకా చెప్పగలుగుతున్నాను. మీరు ఎలా వినకపోతే అలా ఉండకపోతే నాకంటే మీరు ఇంకా బాగున్నారా, మంచి ఆచరిస్తున్నారు. నేను ఎక్కువ టైం 8వ సంవత్సరం నుంచి నేను ధ్యానం చేశాను, నేను అంత సాధన చేశాను, కానీ మీరు ఇప్పుడే ఎలా నేర్చుకున్నారంటే నాకు చాలా గర్వంగా ఉందిరా, నాకు చాలా ఆనందంగా ఉంది అంటే ఆవిడ పొంగిపోతున్నారు మనం చూసి. నేను చెప్పిన మాటలకి నిజంగా నా ఆచరణకి మీరు అన్ని సరెండర్ అయ్యి చక్కగా మార్చుకుని హాయిగా నాకంటే బాగున్నారా అని చెప్పడం అర్థం ఏంటి? అర్థం ఏంటి? ఆవిడ తృప్తి పడుతున్నారు కదా. ఆవిడ తృప్తి పరిచి శిష్యుల్లాగా మనం ఆవిడ చెప్పిన మాటలు వింటాం. మన అదృష్టవంతులం కదా. మన అమ్మ హృదయంలో మనకి స్థానం దొరికింది కదా. అది శాశ్వతంగా పదిలంగా శాశ్వతంగా వదువుతా. ఇక్కడ అహంకారం వద్దు, వదువుతా. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా 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 బాబు మనకు కావాల్సింది అది. మనం ఈ దేహం ఉన్నంత వరకు కృతజ్ఞత ఉండాలి. ఏ కృతజ్ఞత? నీకు ఈ ఆనందాన్ని ఇచ్చిన వాళ్ళ మీద కృతజ్ఞత ఉండాలి. కష్టంలో నిన్ను కాపాడిన వాళ్ళ మీద నీకు ఈ దేహంగా పాత్ర డ్యూటీగా ఇంట్లో కష్టం వచ్చినప్పుడు కాపాడిన వాళ్ళని వాళ్ళు ఎప్పుడు మర్చిపోకూడదు. సుఖంగా ఉన్నప్పుడు అందరూ ఉంటారు, కష్టంలో ఉన్నప్పుడు నిన్ను ఆదుకున్నవాడు ఏ ప్రతిఫలం కోరకుండా నిన్ను ఆదుకుని నీకు ఆనందాన్ని ఆ కష్టాన్ని పంచుకున్న వాడికి నువ్వు ఎప్పుడు తుంచుకోకూడదు. మరి ఇప్పుడు అమ్మ మనకి ఎలాంటి కష్టాల నుంచి, ఎలాంటి గుణాల నుంచి, ఎలాంటి భావాల నుంచి బయట తీసుకొచ్చారు చెప్పండి. మనం ఎంత కఠినత్వం, ఎంత మన నేనే నిజం, నేను చెప్పింది ఎందుకనాలి అనే భావంతో నేను ఎన్నో రకాలుగా ఎన్నో కోణాలుగా ఉండేవాడిని. మరి అన్ని అమ్మ దగ్గరికి వచ్చాక అన్ని బట్టలు వదిలేసాను. దేహం పట్టు పోయింది, అహంకారం మహకారాలు మొత్తం పోయింది. ఎంతవరకు ఉండదు. ఇక్కడికి వచ్చాక అందరికీ కూడా సమస్థితిలో ఉండటం. పొంగొద్దు పొంగొద్దు, వస్తాయి ఖర్చు అవుతుంది, కుంగిపోకు, లాభం అవుతుంది, పొంగిపోకు. ఆ సమస్థితి అనేది మనకి బాగా ఇక్కడికి వచ్చాక బాగా అబ్బింది. ఇక్కడ తృప్తి 100%. తృప్తి అనేది అందరికీ వచ్చింది. ఇక్కడ ఏమన్నారు? అమ్మ కోట్లు ఉన్నాడు, కోటేశ్వరుడు కాదు, తృప్తి పడిన వాళ్ళ కోటేశ్వరుడు. ఇక్కడ మరి ఆ తృప్తి అనేది మనందరికీ క్షుణ్ణంగా 100కి 100 వచ్చింది. కోరిది లేదు. పరిస్థితులు అనుకూలంగా ఉండనివ్వండి. ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా మనకు ఉండవు. అనుకూలంగా లేని పరిస్థితులు కూడా అనుకూలం చేసుకుని ఇష్టపడి అనుకూలం చేసుకుని ఇష్టపడి హాయిగా ఆనందంగా ఉండగలుగుతున్నాం. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా మన మనసుని కలుపుకోవట్లేదు. కథలనివ్వని శక్తి మనకు వచ్చింది. వస్తా అంటారు, ఎవరన్నా అంటే వాళ్ళ అభిప్రాయం, తిడతారు, కొడతారు, అది వాళ్ళ అభిప్రాయం. మనం ప్యూరిటీగా ఉన్నప్పుడు దేనికి జరగక నీ ధర్మాచరణలో నీ లోపల బ్రహ్మ ఉన్నాడు కదా, ఆయన చెప్తాడు కదా నీ గైడెన్స్. ఆ గైడెన్స్ లో నువ్వు 100% నువ్వు ఆ గైడెన్స్ ప్రకారం నువ్వు ఈ అనుభవజ్ఞానం చెప్పిన మాటల ప్రకారం నీ సూచన ప్రకారం నువ్వు చక్కగా నడువు అంతే. ఇంకా అందుకంటే ఏమీ లేదు. అదేంటంటే ఆయన చేత అమ్మ మనకి ప్రతి క్షణం మనకి ఆ బోధ చెప్తానే ఉన్నారు. ఇక్కడ ఏమన్నారు? అరే బ్రహ్మాలు ఏది వచ్చినా బ్రహ్మంగా స్వీకరించినప్పుడు ఏది వచ్చినా సరే అదే అన్నారు కదా. ఇక్కడ పొంగొద్దు అనే భావంలో అలాగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు? బ్రహ్మంగా స్వీకరించినప్పుడు ఇక విడిగా ఏమి ఉండదు. విడిగా ఇంక ఏమి ఉండదు, ఒక్కటే ఉంటుంది. నువ్వు అంత ఆనందం అన్నప్పుడు అంత ఆనందం ఇంక రెండో అర్థమైందండి. ఇంక రెండో భావన రాదు, రెండో ఆలోచన రాదు. ఇంకా రెండోది కనపడదు వినపడదు అంటారమ్మా. కనపడదు కూడా, కనపడదు వినపడదు అంటానికి అదే కారణం. బ్రహ్మంగా ఉన్నవాడికి కావాల్సింది లేదు, అక్కర్లేదు లేదు. వాడు వచ్చిన దాన్ని స్వీకరించారు. ఇప్పుడు ప్రసాదం ఇది పెట్టారు, బ్రహ్మాత్మ ఇది రాజే
అంతేగాని కోరికలు ఉండవు, ఇంద్రియాలకు ఆకర్షణ ఉండవు. అందుకనే భావనలో ఏ మార్పు ఉండదు. ఇక్కడ భావనా క్షేత్రంలో కూడా హాయిగా ఉంటాడు. జ్ఞాని అక్కడే హాయిగా ఉంటాడని చెప్పారు కదా అమ్మ నిన్న. ఒక జ్ఞానే ఎప్పుడు హాయిగా ఉంటాడు. ఎందుకంటే హాయి అనేది సొంతం. హాయి ఎప్పుడే హాయి అంటే తృప్తే హాయి. అర్థమైందండి. జ్ఞాని సంకల్పమే కార్యసిద్ధి. జ్ఞాని సంకల్పమే నీకు అయిపోయినప్పుడు, నీకు జ్ఞానిగా నువ్వు ఉన్నప్పుడు నీకు ఇంకేంటి, నువ్వేమక్కర్లేదు. భావంలో నీకు ఈ ప్రకృతే నీకు ఒదుగుతుంది. ఈ ప్రకృతే నీకు, నీ జ్ఞానికి ప్రకృతే సహకరిస్తుంది. అర్థమైందండి. ఆ ప్రకృతిని శాసించేలా ఉంటాడు జ్ఞాని. ప్రకృతి ఆధారం జ్ఞాని. బ్రహ్మాధారంతో ప్రకృతి నడుస్తాడు. ప్రకృతిని శాసించేవాడే బ్రహ్మం, ప్రకృతిని నడిపించేవాడు బ్రహ్మం. మరి అదే నువ్వైనప్పుడు ప్రకృతి నీకు అనుకూలంగా అన్ని అనుకూలం చేయదా? నీకేం కావాలో అర్థమైంది. అది ఇక్కడ అమ్మ చెప్పి మాటల్లో ప్రతిదీ నీకు అనుకూలిస్తుంది, ప్రతిదీ నీకు సహకరిస్తుంది. నీకు పక్క మనిషి కాదు. ఇక్కడ చూడండి, తపనున్న వాళ్ళకి ఆ భగవంతుడు ఏం చేస్తాడనుకున్నారు? తపనున్న బిడ్డకి, ఆ బిడ్డ గృహస్థిగా ఇంట్లోంచి కదలదు అనుకోండి, ఇంట్లోకి కదిలి ఆ దేహధర్మం అలాంటిది. కానీ తపన ఉంది. తపనున్న ఆ బిడ్డకి ఏమవుతుంది? ఇంకో బిడ్డ ద్వారా ఆ బిడ్డకి ఆ జ్ఞానాన్ని కాళ్ళగాడి పట్టుకెళ్ళి అందించాలి. జరుగుతుంది కదా ఎంతో మందికి. మరి ఇక్కడికి రానోళ్ళు నేను ఎంతో మందికి చెప్పాను, వాళ్ళందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోతూ ఉంటారు. అమ్మ చెప్పిన జ్ఞానం మనం చెప్తే ఎంతో మంది పిల్లలు వాళ్ళందరూ కూడా నాకు అంటే నానా అని నన్ను ఒక తండ్రి, నాకు ఆ పిల్లలు నాకు వెయ్యి ఒక్కొక్క కూతురు 1000 కూతుళ్ళ ఆనందాన్ని నాకు ఎత్తున్న ఆనందాన్ని నాకు అందించారు. వాళ్ళకి వెలకట్టలేని నిధిలా నన్ను ఉంచుతారు. వాళ్ళందరూ చెప్పిన మాటలు వింటే నాకు ఆనందం పొంగిపోతుంది. ఒక కూతురు అవుతే ఇవాళ మనం చెప్పిన అమ్మ మాటలు, ఈ మాటలు, ఇంపార్టెంట్ మాటలు అన్నీ కూడా ఒక 100 మందికి అందించండి. 100 మంది కూడా ఇది ఎంత ఆనందపడిపోతారంటే అంత ఆనందపడిపోతారు. అది 5-6 గ్రూపుల కింద స్టూడెంట్స్ కదా, వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు 100 మంది అందరూ కూడా 3 దేశాల్లో ఉన్నారు. ఒకరు ఫ్రెండ్స్ కదా, దేశాల్లో ఉన్నారు. భాషలు కూడా ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసి కూడా పంపుతారు. దానికి మరి ఈ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగం తరపున దానికి ఎంతో కృతజ్ఞత చెప్తున్నాను. ఈ సత్సంగం తరపున మరి మనం ఒక్కడికి పంచి, అమ్మ ఒక్కడికి పంచితేనే నీ జన్మకి సార్థకత అవుతుందా అన్నారు కదా. మరి నా కూతురు 100 మందికి పంపుతాను. అది అసలు దానికి సంస్కారానికి అంటే దాని ఇక్కడ బ్రహ్మానికి అంతటా ఉన్న బ్రహ్మానికి బ్రహ్మ నమస్కరించుకుంది అంటాం కదా. అది మరి దాని సంస్కారానికి నేనైతే అసలు 100% ఆ నమస్కారం పెడతాను. ఎందుకంటే అమ్మ మనకి చెప్పిన విద్య మనం ఒక్కరికి చెప్తేనే నేను పొంగిపోతూ ఉంటాను. వాళ్ళ బాధం తీరింది, అంత ఆనందం. అమ్మ ఏమంటారంటే మనం జన్మకు వచ్చిన తర్వాత బాధలో ఉన్నాడు ఒక్కడికి చెప్పినా సరే ఆనందాన్ని పంచినా, ఆ బాధ నుంచి తొలగించినా మన జన్మ సార్థకత అవుతుందిరా నాయన అని నాకు ఎన్నో చెప్తారు అమ్మ. నేను ఏ ఒక్కడికి చెప్పినా, నీ చెప్పే చాలే, చాలు, నాకు చాలా ఆనందం. నేను నా బిడ్డకి చెప్పాను చాలు. మరి వైజాగ్లో పాప ఉంది సిరీస్ అని, మరి అది చాలా చాలా ఏడుతో మాట్లాడింది దాంతో చనిపోయి. మరి అది వాడ మాట్లాడుతుంది, అమ్మ దగ్గరికి రావాలని అనుకుంటుంది, చెప్తున్నాను. మరి అది మాట్లాడుతుంది చూస్తే మీరు ఆనందపడిపోతారు. పుట్టి మాటలకే అమ్మ నువ్వు ఇక్కడికి రావట్లేదు, ఏ పరిస్థితి బాగోలేదు, నువ్వు ఇది వింటా ఉండు, ఆకారం ఏం చూస్తావు, అమ్మ పాదాలు కాదు పదాలు పట్టుకోమంటారు అని చేత లైవ్లో చూస్తున్నావు కదా చూడు. ఇంక నువ్వు ఇక్కడికి వచ్చేది నువ్వేం కొత్తగా నేర్చుకోక్కర్లేదు, నువ్వు దేహధర్మం చేసుకుంటా చక్కగా నీ ఇంట్లో ఉంటూ నీ డ్యూటీ. దాన్ని మెడికల్ షాప్, పెద్ద హోల్సేల్ మెడికల్ షాప్ పోయి అది చూసుకుంటూ అదే చూసుకుంటుంది భర్త చెప్తాను. ఇవన్నీ ఒక్కొక్కరు స్టోరీ చెప్తే మనకు ఉప్పంది కదండి. అలాగా ఎంతో మంది. మరి ఇంకో కూతురు ఈ 100 మందికి ఇది
అది నాకు గమ్ముని చెప్పలేదు. అది ఆనందాన్ని పట్టలేక ఏంటమ్మా ఏం చేస్తున్నావు నువ్వు చెప్పవే, నువ్వు అందరికీ పంపవే అంటే ఇక్కడ ఈ ఒక్కటేనండి, ఈ సత్సంగం తరపున మీ అందరినీ చూసి వాళ్ళందరినీ ప్రార్థించేది కోరేది మీ పాదాలు పట్టుకుని నమస్కరించి నేను చెప్తున్నాను. ఈ పొద్దున ఆనందం నిజంగా మీకు బాధని పోగొట్టి ఆనందాన్ని ఇస్తే మీకు దొరికిన వాళ్ళందరికీ మీకు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఇది అందించి మీ జన్మను ధన్యం చేసుకోమని కోరి ప్రార్థిస్తున్నాను. అందరినీ కూడా మీరు ఆడేయడానికి కాదు, ఎంత మందికి అవకాశం ఉంటే ఇది విశ్వంలో అందరూ తెలుసుకోలే విద్య, అందరూ ఆనందాన్ని పొంది విద్య. ఇది అందులో ఆనందం 100%. ఇది అందరికీ అర్హత ఉంది. మానవ జన్మించిన ప్రతి మనిషికి అర్హత ఉంది. కాబట్టి ఇది ఇంతమంది అని కాదు. నాకు ఆ కూతురు అలా చెప్పేటప్పటికి ఒక అమ్మకి చెప్తే అమ్మ పొంగిపోయారు. అమ్మకి అంత ఆనందం ఎప్పుడు రాలేదు, అంత ఆనందం వచ్చింది ఆవిడకి. ఇవన్నీ కూడా మనం పిల్లలు నాకంటే బాగోవాలి అనే కోరుకుంటారు. ఆవిడ ఏది ప్రతిఫలం కోరు. అమ్మ ఏంటి ఒక పువ్వు కానీ ఒక పండు కానీ ఒక రూపాయి కానీ ఏమి ఆశించరు కదా. ఆశించకుండా ఆవిడ నానే డబ్బుతోటి డబ్బులతోటి లక్షలతోటి బోర్డు పుస్తకాలు కొట్టించి జ్ఞానాన్ని అందరికీ పంచారు కదా ఎంతో మందికి. మరి వాళ్ళిద్దరి ఆ సంకల్పం ఎలా జరుగుతూ ఉంటే మరి ఆడికి మనం ఇచ్చేది గురుదక్షిణ అదే. ఇప్పుడు ఇదంతా కూడా అమ్మ పెట్టిన భిక్ష. ఒక్కటే మాట, ఇదంతా కూడా నాకు 4 సంవత్సరాలు చెప్పారు ఏకదాటిగా. ఆ చెప్పిన మాటలే మళ్ళీ నువ్వు అమ్మ నా నోటితోటి ఆవిడే చెప్పింటారు. ఇదంతా కూడా మీరు అర్థం చేసుకోవాలి, చెప్పేది కాదు. ఈ మస్తకంలో ఆవిడ ఎక్కించిన పుస్తకమే ఇక్కడ మళ్ళీ ఈ శబ్దం ద్వారా అంటుంది ఏంటంది అంతే. నేను కూడా ఇది ఇంటికి వెళ్ళి విన్నాక నేను ఇలా అన్నానా అని నేనే 2-3 సార్లు వింటాను, నేనే ఆనందపడతాను. ఎందుకంటే నేను ఇందులో చెప్పిన మాటలు నేను ఆచరించాలి, ఇంకా 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 బాగోవాలి అని అనుకుంటాను. ఇది ఇన్న పిల్లలు మరి ఇంత ఆనందంగా ఉన్నారు అంటే మనం అందరూ గర్వపడాలి కదండి. ఒక పాప దానికి అనిపించి 100 మందికి పంపి అది మొన్న చెప్పేటప్పటికీ నాకు ఒళ్ళు పులకరించిపోయింది. మీకు ఎలా ఉందో చూడండి. అలా మనం అందరూ చదువుకున్నాడు కదా, మనందరూ చదివారు కదా, దాన్ని సద్వినియోగం చేసి మనకి తెలుసుకున్నాడు అందరికీ ఇది మొహమాట లేకుండా చక్కగా పంపండి. కొంచెం పంపుతా, తేలిక పదాలు పంపుతా. కొంచెం అది ఫస్ట్ నా పదాలు పంపించిన తర్వాత అమ్మయ్య నాయి పంపుతుంది. బ్రహ్మార్పణం అమ్మ బాగున్నారని వాళ్ళందరూ లైక్ కొడతారండి. ఎంత బాగా చెప్పారు అమ్మ బాగా చెప్పారు, మంచి ఇలా చెప్పింది. నాకు ఎక్కడ మాకు దొరకలేదు. ఇది ప్రతిరోజు మాకు పెట్టు అని వాళ్ళు అడుగుతున్నారంట. ఇంకంతకంటే ఆనందం ఏంటండి చెప్పండి. అదేంటండి మరి ఇప్పుడు మనకు వచ్చిన తర్వాత H1 డివోషన్ వచ్చిన తర్వాత మరి ఎంతమంది మనకి అసలు మన సత్సంగం 30 మంది 20 మంది 40 మంది మా ఉంటే 100 మంది చూసేవాళ్ళు. మన సత్సంగులు ఉన్నారు, వేలాది మంది ఉన్నారు. వాళ్ళు మరి అమ్మ తేటగుంట్లో 30 సంవత్సరాల నుంచి అక్కడ చెప్పారు, ఇక్కడ 15 సంవత్సరాల నుంచి ఇక్కడ చెప్తున్నారు. విన్నారండి. అంటే ఇవాళ లైవ్ లో ప్రతిరోజు ఇది శక్తి ఈ H1 ఇది పెట్టిన వల్లనే వచ్చింది కదా. H1 న్యూస్ డివోషన్ ఛానల్ పెట్టారు. మరి ఇవన్నీ ఎందుకు పెట్టారు? ఇది ఇంకోటి, ఇది ఎప్పుడైనా వినొచ్చు, ఎప్పుడో శాశ్వతంగా ఉండిపోయింది. మరి ఇవన్నీ కూడా అమ్మ ఆవిడ ఏమన్నా కావాలని కోరుకున్నారా? ఆవిడ దగ్గరికి వచ్చి ఇల్లు ఎప్పుడు అమ్మ గొమ్మ కదలేదు. దీనికి ఇది ఏదో ప్రచారం చేసి భావన ఆవిడకి ఎప్పుడు లేదు. ఆవిడ గృహస్థగా ఉంటూ ఆవిడ ధర్మం ఆవిడ చేసుకుంటూ ఇంటికి వచ్చిన వాళ్ళ పిల్లలకి చక్కగా ఆవిడ తెలిసింది చెప్పాలనే భావన. మరి ఇంత అఖండ జ్వాల కింద ఇలాంటి జ్ఞానం ఇక్కడ పూర్ణం. ఇక్కడ జ్ఞానం అనేది పూర్ణం, అది మాత్రం మనం అందరూ అర్థం చేసుకోవాలి. పూర్ణం అంటే ఏంటి? ఇక్కడ పూర్ణం అంటే గృహస్థిగా వచ్చాం కాబట్టి పాత్ర డ్యూటీ బ్రహ్మ డ్యూటీ రెండుని. రైలు పట్టాలకి 2 పట్టాలు సరిగా ఉంటే చివరిదాకా ప్రయాణం ఎలా జరుగుతుందో అమ్మ దగ్గరికి వచ్చాక సత్సంగులందరూ కూడా పాత్రగా ఒక పట్ట, బ్రహ్మంగా ఒక పట్ట, దేహపాత్రగా దేహ ధర్మంగా ఒకటి, బ్రహ్మధర్మంగా ఒకటి, 2 పట్టాలు సమానంగా. 2 ఎద్దులు బండి ఎలా లాగితే 2 సమానంగా లాగితే అలా గమనించేస్తాము. అలాగా అమ్మ పూర్ణంగా నీకు ఇక్కడ ఇంకా
జన్మరాహిత్యానికి ఏం కావాలని అన్ని ఇక్కడ దొరుకుతాయి, ఇక్కడ చెప్తారు. దొరుకుతాయి కాదు, అవి చెప్పి మాట్లాడి, అవునా కదా? ప్రతి మాట అంతే కదా, అమ్మ చెప్పి మాట ప్రతిదీ కూడా జన్మరాహిత్యానికి జన్మరాహిత్యానికి మనకి బాట కదా. అన్ని కూడా ఇక్కడ ప్రతి క్షణం ఆనందంగా బ్రహ్మ బొమ్మలాట ఆడుకుంటున్నామని చెప్పారు అమ్మ ఇందాక. ఎక్కడ ఆడుకుంటున్నాం? బొమ్మలాట అంతరంగంలో ఆడుకుంటున్నాం. బాహ్యంగా పాత డ్యూటీ నవ్వుతా చేస్తున్నాం. అంతరంగంలో బ్రహ్మ బొమ్మలాట ఆడుకుంటున్నాం. చిన్న పిల్లలు ఆడుకున్నట్టు ఆడుకుంటున్నాం. అసలు ఏ భావన లేదు, ఏ కోరిక లేదు, ఏమీ లేదు. హాయిగా నవ్వుతా అలాగా ఈ సత్సంగం మళ్ళీ అమ్మ చెప్పిన మాటలో మనం నెవరేసుకుంటూ, ఆ కళ్ళు మూసుకున్నామంటే ఆ నెవరేసుకుంటూ అలా గంతులు వేసుకుంటూ ఆ లోపల ఎంత ఉత్సాహంగా ఉంటాం. మనకి అసలు సౌభయం ఉందా? సౌభయం ఉందా? ఎందుకు లేదు? నువ్వేంటో తెలుసుకున్నావు. నువ్వేంటో తెలుసుకున్న తర్వాత సౌభయం ఉండదు. మనసే ప్రతి క్షణం, మనసుతో ఉన్నవాడే ప్రతి క్షణం సత్తా బతుకుతాడు, బ్రహ్మంగా ఉన్నాడు. ఏంటి? నేను ఎప్పుడు ఈ భూమి మీద వచ్చినప్పుడే నేను ఎప్పుడు పోతాను నాకు ఆయన అలారం ఇచ్చాడు. అప్పుడు దాకా విధిని నేను ఆచరించడానికి ఈ పాత్ర అప్పుడు దాకా ఉంటుంది. నేను ఈ పాత్ర డ్యూటీ ఆఖరి శ్వాస వరకు ఇష్టంగా అన్ని చేసేసుకుని సున్నా చేసుకోవాలి. నేను మళ్ళీ కొత్తగా కర్మ చేసుకోకుండా కర్మ లేకుండా మనం చూసారా? ఇక్కడ అమ్మ ప్రతిరోజు ఒకసారి చెప్తారు. ఏంటిరా? ఈ జన్మకి కారణం కర్మరా, జన్మకి కారణం కర్మ, కర్మకి కారణం దేహభావన. ఈ దేహభావంతో నేను చేశాను, నేను బడికట్టాను, ముడికెట్టాను అంటే పుణ్యం, నేను వాడిని తిట్టాను, నేను కొట్టాను అంటే పాపం. మంచి చేస్తే పుణ్యం, చెడు చేస్తే పాపం. ఈ రెండు నీకు వస్తాయి కర్మలు, దేహభావంతో చేసినవి అని చెప్తాను. మరి ఆ రెండు కర్మలు కూడా నిన్ను బంధిస్తాయి. ఎంతో మంది చూస్తున్నారని మళ్ళీ చెప్తున్నానమ్మా. ఎంతో మంది చూస్తున్నారు, కొత్త వాళ్ళు, వాడికి అర్థమవుతుందని మనందరికీ తెలుసు. మళ్ళీ ఎందుకంటే మనం అలా చెప్పుకుంటే ఏ ఒక్కడు కొత్త చూసినా మనకి అర్థమవుతుంది. ఒక్కసారి మన సత్సంగం యొక్క లక్ష్యం ఒకడు రోజుకొకరు మార్చేస్తాం, మన జన్మ ధన్యమే. అంచేత ఇక్కడ చూడండి అమ్మ, మరి ఈ దేహం నువ్వు కాదు, నువ్వు బ్రహ్మానివిరా అనే భావనే మనకి ఇలా హాయిగా స్థిరంగా కూర్చోబెట్టింది. ఈ దేహం నువ్వు కాదు, నువ్వు బ్రహ్మానివి. దేహం నీరు కాపాడు మనం అందరం కూడా ఎంత కొద్దిగా చచ్చిపోయాం కదా. ఈ దేహం కాదా మరి బ్రహ్మానివా అంటే నేను కనిపించేది దేహం, ఇది ఏది కాదంటే ఇది కాకుండా ఇంకేంటి? అది బాగా ప్రతి మనిషికి అది బాగా రివర్స్ అన్నమాట. ప్రతి మనిషికి రివర్స్ గా అది అసలు చాలా తక్కువ వచ్చేస్తుంది. నాకు అలాగ వచ్చింది. మరి అంచేత నేను చెప్తాను చూడండి. నిజం కూడా అమ్మ చెప్పింది, ఆవిడ అనుభవ జ్ఞానమైన గురువు కాబట్టి అమ్మ చెప్పింది ఈ దేహం నువ్వు కాదు అన్నదానికి తప్పకుండా ఇక్కడ దేహం నువ్వు కాదు, నువ్వు బ్రహ్మానివి అన్నదానికి ఈ రెండు పదాలకి మనకి ప్రతి వాడికి అర్థం అవ్వాలి. ప్రతి వాడికి అర్థమైనప్పుడే దేహం అంటే ఏంటో తెలిసినప్పుడే దాన్ని ఎలా వాడాలో, దాన్ని చూడాలో చూస్తాను. అంతే కదా. ఇక్కడ చూడండి అమ్మ మనకి అదే చెప్పారు. అమ్మ మరి దేహం నువ్వు కాదు అంటున్నారు కదా అమ్మ, ఏంటమ్మా అంటే చూడరా, ఇప్పుడు మనందరం కూడా తల్లి గర్భంలో ఆ పరమాత్మ అంశే కదరా. ఆ అంశే ఆ తల్లి గర్భంలో అంశ చేరిన తర్వాత తల్లి తిన్న ఆహారం వల్ల పంచభూతాలతో తయారైన ఆ పంపిన తల్లి తీసుకున్న ఆహారం వల్ల దానికి ఆకారం ఏర్పడిందిరా కదారా. అది కొంచెం అది 9 నెలల్లో కొంచెం ఆకారం. ఇక్కడ ఆ నీళ్లు, అగ్ని, ఒంట్లో వేడి ఉంటుంది కదా, అగ్నితత్వం, ఈ గాలి, నీళ్లు, భూతత్వం, భూలో పండి తింటాం, అన్ని కూడా ఖాళీతత్వం, ఆకాశం, ఈ పంచభూత తత్వాలతోటి తల్లి తిన్న ఆహారంతో ఆకారం ఏర్పడిందిరా. అవునా కాదా? అవునమ్మా, అర్థమైంది, నిజమే. మరి ఆకారం ఎన్నాళ్ళు ఉంటుందిరా? అదే 9 నెలలు ఉంటుందిరా. అది ఒక పూర్ణంగా ఒక ఆకారంగా తయారవుతుందిరా. అప్పుడు బయటకు వస్తుందిరా, బయటికి వస్తుంది. అదే బయటకు వచ్చినప్పుడు అది జన్మ అంటారు. అది చూడండి. మరి అక్కడ నుంచి దానికి పేరు పెట్టకుండా అలా ఆగుతారు. ఎందుకు ఆగుతారో తెలుసమ్మా? చెప్పడమ్మా అంటే ఆవిడ ఈ 10 రోజులు, 11 రోజులు, 21 రోజులు ఉంటారు. ఇది ఎందుకుంటారు? ఇది ఈ లోపల ఉన్న
ఈ వాతావరణంలో ఉండి బయటకు వచ్చింది కాబట్టి బయట కూడా ఈ వాతావరణంలో ఉంటుందా ఓడుతుందా, ఉంటే ఈ వ్యవహారం కోసం పేరు పెట్టాలి అని 21 రోజులు 11 రోజులు ఉయ్యాల తొట్టులో పెట్టి ఈ తల్లిదండ్రులు దీనికి వ్యవహారానికి ఇంట్లో వాళ్ళని అందరినీ చుట్టాలని చుట్టూ ఉన్న వాళ్ళని అందరినీ కేకేసి ఆ ఆకారానికి ఒక పేరు పెడతారు. అర్థమైందమ్మా? అర్థమైందిరా నీకు అన్నాడు. అవునమ్మా అర్థమైంది నాకు. ఆ పేరు నిజంగా తల్లిదండ్రులు పెడతారు, నిజమే. మరి ఆ పేరు పెట్టినప్పుడు ఆ పేరు నీకు తెలుసా? నీకు ఏమన్నా ఆ పేరు నాకు పెడతారని నీకు తెలుసా? తెలియదు కదమ్మా, నాకు తెలీదు అంతేరా. అది నువ్వు ఎదిగి కొద్ది నీ చుట్టూ ఉన్నవాడు నీ పేరు నీకే చెప్తారు. నీ పేరు చంటి నీ పేరు చంటి అని వాళ్ళ అనమోలా నీకు అర్థమవుతుంది అని చెప్తే ఇవన్నీ కూడా పేరు నువ్వు కాదు, ఈ ఆకారం నువ్వు కాదు. మరి గుణాలు అంటే నువ్వు పోగేసుకుని ఈ మనసు ఇంద్రియాలతోటి, మనసు అనేది నీకు ఏర్పడినప్పుడు మనసు నీ మొదటి సంకల్పమే మనసుగా తయారై ఆ మనసు యొక్క సంకల్పాలే నీకు గుణాలుగా తయారవుతుంది. ఇక్కడ దేహం నువ్వు కాదు, పేరు నువ్వు, నామరూప గుణాలు నువ్వు కాదు అంటానికి, మూడు నువ్వు కాదంటానికి అది నీకు లేదున్నది అనేటప్పటికీ ఓ నిజమేనమ్మా, ఈ పేరు ఆ తల్లిదండ్రులు పెట్టారు, ఆకారం నిజమే తయారైంది. మరి బయట కూడా నువ్వు ఈ పంచభూతాలతో తిన్న ఆహారం వల్లే కూడా ఈ ఆకారం అదే కదా, ఈ బయట కూడా అంతే కదా, గాలి ఇవన్నీ కూడా నిజమేనమ్మా. అంటే లోపలి కనబడపోయినా బయట కూడా జరిగింది అదే కదరా. ఇంకంటే అమ్మ ఇంక సంశయవంతులు ప్రతిదీ క్లియర్ కట్ చేసేస్తారు, లోపల బయట కూడా అంతే కదా, అంతేత అవును నిజమేనమ్మా అని చెప్పి మరి చూసావా ఈ వ్యవహారం కోసం పేరు పెట్టారు కదా, ఇదిరా అంటే ఇప్పుడు పుణ్య పాపాలు రెండు కర్మలో భావన దేహభావంతో చెప్తే అంటే ఈ దేహం నీరడుగు చేస్తున్నాం. ఈ దేహానికి ఆధారం ఎవరు? నీ తల్లిగర్భంలో పరమాత్మ అంశే కదరా. అవునమ్మా, మరి అదిరా, అది దాని తర్వాత దానికి ఇది అదే మూలం. ఆ మూలానికి ఇవన్నీ తయారైనవి. ఆ మూలాన్ని ఆధారం చేసుకుని ఇవన్నీ పనిచేస్తున్నాయి. మరి మూలం ఎవర్రా? మరి దేహం నువ్వా? కాదమ్మా. మరి పేరు నువ్వా? కాదమ్మా. గుణాలు కాదమ్మా. ఇవన్నీ కాదు. మరి ఇవన్నీ కాదన్నప్పుడు ఏది నువ్వమ్మా అంటే అవునమ్మా నేను బ్రహ్మాన్ని. బ్రహ్మమన్నా శక్తి అన్నా భగవంతుడన్నా ఏదన్నా ఒకటి, ఇక్కడ మనం ఏదన్నా అనుకోవచ్చు. అదిరా నువ్వని అమ్మ విడమర్చి అంటే దేహ భావన అనే భావన నీకు పూర్తిగా 100కి 100 అది నీకు ఏంటో తెలిసేదాకా నువ్వు దాన్ని వదలలేవు. అది ఎంత చెప్పినా అదేంటి అదే అంటున్నారు కానీ నాకు కరెక్ట్ కాదు అని నీకు ఉంటుంది ఆ భావన. ఆ భావన పూర్తిగా నీకు అర్థం అవ్వాలంటే అమ్మ చెప్తేనే అర్థం అవుతుంది. 100% నీకు అంత సంశయం లేదు. అంచేత అప్పుడు పోలే పుణ్యం పాపం రెండు కర్మలు అంటున్నావు కదా, మళ్ళీ చెప్తారమ్మా ఒరే పుణ్యం చేస్తే మంచిది అంటాం కదా, పుణ్యం చేస్తే మరి పుణ్యం కూడా బంధువేనా అన్నారు. అన్ని అడిగితే అమ్మంటారు నిజమేరా, పుణ్యం కూడా బంధువేరా, మహాత్ములు శాస్త్రాలు ఘోషిస్తున్నాయరా. అవి కూడా పుణ్యం ఏమంటారు? పుణ్యం బంగారు సంఖ్యలు రా, పాపం ఇనుప సంఖ్యలు, రెండు బంధమే. ఇనుప సంఖ్యలన్నా బంధిస్తాయి, బంధిస్తాయి. ఓహో మరి సరేనమ్మా. మరి ఏంటి మరి పుణ్యం పాపం రెండింటికి అర్థార్థం ఏంటంటే అమ్మా అంటే ఏంటంటే అమ్మ అంటున్నారు ఒరే పుణ్యం నీకు మంచి అనుకూలమైన జన్మ, చూసారా ఆ పరిస్థితులు అనుకూలంగా నువ్వు హాయిగా ఆనందంగా ఉండి జన్మలో వస్తుందిరా. ఇక్కడ చూడండి, పాపం చేసిన వాడికి కొంచెం కష్టపడి కష్టాలు నష్టాలు కదా ఇలాంటి జన్మ వస్తుంది. రెండు అంతే. అప్పుడు మళ్ళీ పుణ్యం మరి మంచిది వస్తుంది కదా అంటే ఒరే మంచిది వచ్చినప్పుడు మళ్ళీ కూడా నీకు అందులో నువ్వు బ్రహ్మంగా ఉంటూ హాయిగా ఉండలేకపోతే కూడా అక్కడ అహంకారం మళ్ళీ ఇక్కడ ఒకటమ్మా అన్ని సదుపాయాలతో ఉన్నప్పుడు అహంకారం అనేది బయలుదేరుతుంది. అహంకారం వచ్చిందా నీకు మళ్ళీ పతనం. మళ్ళీ ఆ పుణ్యం కూడా ఆ పుణ్యం వచ్చిన జన్మని నువ్వు సద్వినియోగం చేసుకోకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే నువ్వు మళ్ళీ అధపాతాళానికి వెళ్ళిపోతావు. అంచేత పుణ్యం కూడా బంధం అని మహాత్ములు అంటారు. అంచేత నాకు పుణ్యం వద్దు పాపం వద్దు, రెండు వద్దమ్మా. మరి ఏం కావాలి? కర్మ లేకుండా కావాలమ్మా. కర్మ లేకుండా కావాలంటే కర్మ లేనప్పుడే నీకు జన్మ లేదు కాబట్టి అమ్మా నాకు ఆ కర్మ లేకుండా మీరు చేయాలి. ఆ కర్మ లేకుండా ఉండాలంటే నేనేం చేయాలో చెప్పండి అమ్మా
అదే అక్కడ అమ్మ చెప్పింది, కర్మ లేకుండా ఉండాలి, నేనేం చేయాలి? కర్మ లేకుండా ఉండాలంటే నువ్వు దేహ భావన వేడాలి, దేహ భావన తగ్గించుకోవాలి, దేహం మీద మమకారం తగ్గించాలి, ఇక్కడ భావన తగ్గించాలి. వదలటం కాదు, దేహాన్ని వదలటం కాదు, భావన. ఇది ఒక పాత్ర, పంచభూతాలతో తయారైన పాత్ర. దీన్ని పవిత్రంగా ఉంచాలిరా, ఈ పాత్రని పవిత్రంగా ఉంచాలి. ఈ దేహం దేవాలయంగా ఉండాలిరా అంటే పవిత్రంగా ప్యూరిటీ క్వాలిటీగా ఉండాలి. దేవాలయంలో ఎవరుంటారా? దేవుడు ఉంటాడమ్మా. మరి ఈ దేహాన్ని దేవాలయంలో చేస్తే ఈ దేహంలో ఎవరుంటారా? దేవుడు ఉంటాడమ్మా. మరి అదేరా ఇక్కడ దేహభావనని, దేహం నేననుకుంటే దేహభావన అనే లక్షణాలతోటి జీవుడిగా నువ్వు వ్యవహారం చేస్తావు. ఇక్కడ ఎప్పుడైతే నువ్వు ప్యూరిటీగా నీ దేహం దేవాలయం అయ్యిందో అని నువ్వు అలా చేసుకోగలుగుతావు కదా ఈ సత్సంగం వల్ల. ఇక్కడ దేహం దేవాలయం అవుతుందా? అవుతుంది. ఎవరికి అవుతుంది? ప్రతి మనిషి చేసుకోవచ్చు. మానవ జన్మెత్తిన ప్రతి మనిషి దేహాన్ని దేవాలయంలా చేసుకుని అర్హత ఉంది. అంచేత ఉంది అంటే అందరికీ ఉందిరా. మరి ఎలా? మరి ఆ దేవాలయంలో చేసుకోవాలంటే ఎలా అమ్మా? ఎలా అమ్మా అంటే ఒకటే చెప్తారు, అమ్మ అంటున్నారు, మరి చూడు, నువ్వు బాహ్యంగా ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఏంటి? కళ్ళు మంచి చూపు చూడు, నోరు మంచి మాట మాట్లాడు, చెవులు మంచి మాట విను, చేతులతోటి మంచి పనులు చేయి, కాళ్ళతోటి మంచి చోటకి వెళ్ళు. వీటన్నిటికీ ప్రతి నిత్యం ప్రతి క్షణం ఆ భావనలో ఉంచు. ఈ చూపు, ఈ మాట, ఈ విని చేసి ఎన్ని చూసి అన్ని కూడా ఒకటిగా పాజిటివ్గా బ్రహ్మంగా ఉండు. అప్పుడు ఏమవుతుందిరా? ఏమవుతుంది? అదే ప్యూరిటీ అయిపోతుంది. అదే దేహం దేవాలయంలో అవుతుంది. ఎవరికైనా అవుతుంది, ఆడీడు కాదు. ఈ నడక మహత్తులు అన్నవాడికి ఇక్కడ జ్ఞాని అజ్ఞాని, జ్ఞాని అంటారు, అజ్ఞాని అంటారు. మరి రెండింటికి ఏంటి తేడా తెలుసా? ఆధ్యాత్మిక ఎవరు ఆచరించి అనుభవిస్తారో అలా అందరూ జ్ఞానులు. వాళ్ళు దేహాన్ని దేవాలయంగా చేసుకున్నారు, వాళ్ళే జ్ఞానులు. వాళ్ళు మాట్లాడేది ప్రతిదీ పాజిటివ్ గా ఉంటుంది, చూపు పాజిటివ్ గా ఉంటుంది, మాట పాజిటివ్ గా ఉంటుంది, వాళ్ళు వినేది పాజిటివ్ గా ఉంటుంది, చేసే పనులు అలాగే ఉంటాయి. వాళ్ళు మంచి చోట్లకి వెళ్తారు. నువ్వు చూస్తున్నావు కదా. అవును. మరి అలా వెళ్ళినప్పుడు మరి వాళ్ళు ఏమయ్యారు? మహాత్ములు అయ్యారు. మహాత్ములు అంటే జ్ఞాని అయ్యారు. జ్ఞాని అంటే అదే దేవుడు. అదే దేహం దేవాలయం అయిన వాళ్ళు అందరూ కూడా అలా ఉంటారు. మన అమ్మ కూడా అంతే, దేహం దేవాలయం చేసుకున్న అమ్మ. ఆవిడ దేవాలయంలో ఎవరు? దేవుడే ఉంటారు. ఆవిడ మాటలన్నీ ఎలా ఉంటాయి? మనం అనుకునేట్టు ఉంటాయి కదా. అలా నువ్వు అనుకోవచ్చు, నువ్వు అవ్వచ్చు. ఇంకా సంశయం మాత్రం లేదు, ఎవరైనా అవ్వచ్చు. అది ఈ మానవ జన్మెత్తిన ప్రతి మనిషి అవ్వచ్చు అని చెప్తారమ్మ. అదే ఇక్కడ అందరికీ సాధ్యమే. అది వాళ్ళు అనుకుని ఇక్కడ అలా అవ్వడానికి, అలా అవ్వాలంటే నీకు విశ్వాసం, నమ్మకం, దృఢ సంకల్పం, నేను ఇది తెలుసుకోవాలనే పట్టుదల నీకు అక్కడ కూర్చోబెడుతుంది. సంశయం లేదు. అంతేనమ్మా. ఇక్కడ చూడండి, మరి ఈ దేహం దేవాలయం అంటారు చూసారా? మరి బ్రహ్మను నువ్వు ఈ దేహంలో కాదు, నువ్వు బ్రహ్మం అని చెప్పారు, జన్మరాహిత్యం అన్నారు కదా. మరి ఈ లోపల ఎవరున్నారు? దేవుడే కదా. ఈ జీవుడే లక్షణాలు మారి గుణాలు మారి దేవుడిగా మారుతాడు. జీవుడే దేవుడు. అక్కడ అమ్మ మన శాస్త్రాలు రాసినాయి కదా, ఈ దేహం దేవాలయం చేసుకోవాలని చెప్పారు కదా. దేహం దేవాలయంలో ఎప్పుడైందో అప్పుడు జీవుడు, ఈ దేహంలో ఉన్న ఈ దేహభావంలోనే జీవుడు చూడండి, దేహం దేవాలయం అయినప్పుడు ఈ దేహంలోని జీవుడు కూడా లక్షణాలు మారి గుణాలు మారి భావాలు మారి దేవుడిగా కూర్చుంటాడు. ఆ లక్షణాలు మారిపోతాయి, ఆ నడకలు మారిపోతాయి, చూపు మారిపోతాయి, మారిపోయి ఆ జీవుడే దేవుడై ఉంటాడు, దేవుడిగా మారుతాడు. అంటే ఇక్కడ ఏమి భావం మారిపోతుంది. ఇక్కడ ఏంటిది? బ్రహ్మ భావన, జ్ఞాన సాధన. బ్రహ్మ భావనలో ఉండిన ఆయన అదే జ్ఞాన సాధన, అదే జన్మరాహిత్యం. మరి అలా ఉన్నప్పుడు మనకు అందరికీ కూడా దేహం దేవాలయం అయింది కదా, జీవుడు దేవుడయ్యాడు కదా. మరి హాయిగా దేవుడిగా ఆ దేవుడిగా అలా ఉండాలంటే మరి నువ్వు ఎక్కడ తెలుసుకున్నావు? సత్సంగం ద్వారా తెలుసుకున్నావు. ఆ సత్సంగాన్ని ఎప్పుడు వదలకుండా ప్రతి క్షణం ఛార్జింగ్ లో పెట్టుకుంటా గంటన్నర మామూలుగా ఈ బాహ్య సత్సంగం ఉంటుంది కదా, ఈ బాహ్య సత్సంగంలో గంటన్నర ఉండి
అంతఃసత్సంగంలో ఇందులో ఉన్న మంచి మాటలు నెవరేసుకుంటూ ఆ భావంలో ఆ ఎరుకులో నేను బ్రహ్మానని భావంతో ఆ ఎరుకుతోటి ప్రతి నిత్యం ఆ భావంలో అంతరంగంలో సత్సంగంలో ఉండాలి. అది అమ్మ మనకి చెప్పింది. అంతర్సత్సంగం బాహ్య సత్సంగం ఈ రెండు సత్సంగాల్లోనే నువ్వు సరి అవుతావు. సత్సంగం అంటే సరి చేసుకునేదే. ఈ సత్సంగంలో బాహ్యంగా తెలుసుకుని అంతరంగంగా క్లీన్ చేసుకుంటావు. అత్తమాను మననం చేసి అదే నువ్వు అయిపోతావు. మననం తపస్సు. తపస్సు అంటే ఏంటి? తప్పించడమే తపస్సు. నువ్వు ఏది అనుకున్నావో అది తప్పించావు, అదే నువ్వు అవుతావు. అంతే. ఇక్కడ ఏమి మార్పు లేదు, చేర్పు లేదు. ఇంకా అమ్మ అంతా కూడా మనందరికీ ఇలాగా ప్రతి క్షణం చెప్తూ మన సత్సంగులు అందరినీ జన్మరాహిత్యం అనే మన గోల్ని మన టార్గెట్ గా పెట్టుకున్నాం కాబట్టి ఆ మాటలే చెప్తూ దేవాలయంలో చేసుకుని మనం ఉండేలాగా స్థిరంగా ఇక్కడ మనం అందరం కూడా సమస్థితిలో ఉంటాం, హాయిగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. ఉండటానికి కారణం మనకి భావన మార్చుకున్నాం, గుణాలు మార్చుకున్నాం, నడకలు మార్చుకున్నాం. దేనివల్ల? ఇక్కడ సత్సంగం వల్లే. ఈ సత్సంగం వల్ల మరి జ్ఞానం తెలుసుకుని ధ్యానం కూడా చేస్తాం. ఆ ధ్యానం కూడా మనం ఎప్పుడు ధ్యానం చేస్తేనే మనకి నీ బ్రహ్మం అనే దాన్ని అనుభవించాలంటే ధ్యానమే. అన్నింటికి ధ్యానమే తర్వాత మూలానికి వెళ్ళాలంటే నీకు మూలం ధ్యానమే. నువ్వు బ్రహ్మని అనుకుంటాం కాదు, అనుకున్న దాన్ని ఆచరించాలంటే ధ్యానం చేయాలి చేయాలి. అమ్మ ఎన్నో సంవత్సరం నుంచి ఆవిడ చేసి దాన్ని అనుభవించారు కాబట్టి మనకి అందరికీ ఎలా చెబుతున్నారు. అంతే కదమ్మా. ఇక్కడ మరి బ్రహ్మ విద్య మనకి అందించిన అమ్మకి నాన్నకి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ బ్రహ్మార్పణం. పట్టుకెళ్ళాలని అమ్మ అడిగి హార్డ్ డిస్క్ పట్టుకెళ్ళాలి అమ్మకు తెలుసు. అదే వైఫై ఉంటుందా? ఇలా అంటేనే ఇలా అంటే ముందు ఆ ఎర్ర దాంట్లో మధ్యలోకి వచ్చేయాల చుక్క ఆపుతూ వచ్చి ఎలా అంటే ఆ ఎర్ర దాంట్లో మధ్యలో చుక్కకి రావాలి. అది నేర్చుకోలేదు మధ్యలోనే.